In this session we are going to see layouts. ఇప్పటి వరకు మనం బేసిక్స్ ఆఫ్ HTML and CSS కవర్ చేసాం. Now we are enter into advanced concepts, that is like layouts కానీ typography కానీ images కానీ forms కానీ transformations కానీ transitions కానీ animations and writing clean and maintainable CSS code. సో ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ HTML and CSS ఈ యొక్క కంప్లీట్ సెషన్స్ అన్నిట్లో మనం చూడబోతున్నాం. సో ఇన్ దిస్ సెషన్స్ ఫస్ట్ we are going to cover the most important concept, that is layouts. సో ఈ మాడ్యూల్లో మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ CSS బాక్స్ మోడల్, సైజింగ్ ఎలిమెంట్స్, ఓవర్ఫ్లోయింగ్, మెజర్మెంట్ యూనిట్స్, పొజిషనింగ్, ఫ్లోటింగ్ ఎలిమెంట్స్, ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ లేఅవుట్స్ అండ్ మీడియా క్వరీస్. సో ఈ మాడ్యూల్లో మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాం లేఅవుట్స్ అనే మాడ్యూల్లో. సో ఈ మాడ్యూల్ కొంచెం లెంగ్త్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కంప్లీట్ కోర్స్. సో I will catch you in the next session. Okay, I hope this session is clear. Okay అండి, in this session we are going okay అండి in this session we are going to see layouts. ఇప్పటి వరకు మనం బేసిక్స్ ఆఫ్ HTML and CSS కవర్ చేసాం. Now we are enter into this session is clear. Okay అండి, in this session we are going to see measurement units. సో ఇప్పటి వరకు మనం ఎలిమెంట్స్ యొక్క సైజ్ ఇవ్వడానికి పిక్సెల్ మాత్రమే యూస్ చేసాం. బట్ ఇన్ HTML we have two categories to give measurement units for the elements, that is absolute and relative. సో ఫస్ట్ది వచ్చేసి మనకి absolute and రెండోది వచ్చేసి relative. సో absolute values are always fixes the వాల్యూ. ఓకే, మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ ఉంటుంది, ఇట్ డజంట్ చేంజ్. ఓకే, సో దట్ ఈస్ ద అబ్సల్యూట్ వాల్యూ. ఇన్ దిస్ కేటగిరీ వీ హ్యావ్ ఎ యూనిట్స్ లైక్ పిక్సెల్, పాయింట్, ఇంచెస్, సెంటీమీటర్స్ అండ్ మీటర్స్. సో లాస్ట్లో ఉన్న 4 కూడా మనకి రెగ్యులర్గా మనం అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్లో యూస్ చేయము. సో అవి ప్రింటింగ్కి సంబంధించి యూస్ చేస్తుంటారు. సో దే హ్యావ్ నో అప్లికేషన్స్ ఫర్ ద వెబ్. అండ్ కమింగ్ టు ద రిలేటివ్ యూనిట్స్, ఈ యొక్క రిలేటివ్ యూనిట్స్ అనేవి దే ఆర్ రిలేటెడ్ టు ద సంథింగ్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ ద పర్టిక్యులర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీ హ్యావ్ టేకెన్ సమ్ రిలేటివ్ యూనిట్స్. ఇక్కడ నేను కొన్ని రిలేటివ్ యూనిట్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ది వచ్చేసి పర్సంటేజ్, అండ్ సెకండ్ వచ్చేసి VW, VH అండ్ థర్డ్ వచ్చేసి EM అండ్ REM. సో ఫస్ట్ పర్సంటేజ్ వచ్చేసి ఇట్ ఈజ్ రిలేటివ్ టు ద సైజ్ ఆఫ్ ద కంటైనర్. మనం ఇచ్చిన కంటైనర్కి ఇది రిలేటివ్గా ఉంటుంది. అండ్ సెకండ్ VW అండ్ VH. సో దీస్ యూనిట్స్ ఆర్ రిలేటివ్ టు ద వ్యూ పోర్ట్, అంటే మనకి కనిపిస్తున్న వెబ్ పేజ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వ్యూ పోర్ట్కి రిలేటివ్గా ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద EM అండ్ REM. సో these units are related to the font size that we are given in the particular element. సో మనం ఇచ్చిన ఫాంట్ సైజ్ని బట్టి ఈ యొక్క EM అండ్ REM అనే యూనిట్స్ మనకి రిలేటివ్గా ఉంటాయి. సో రిలేటివ్గా ఉంటాయి అంటే దానికి అనుసంధానమై లేకపోతే దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ ద రిలేటివ్ యూనిట్ అండ్ దట్ ఈస్ ద అబ్సల్యూట్ యూనిట్. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడ మనం ఈ రెండిట్లో ఏది యూజ్ చేయాలి అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ వర్కింగ్. సో మనం వర్క్ చేస్తున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసి మనం చూస్తామండి. ఓకే, సో అంతేగాని అబ్సల్యూట్ యూనిటే లేకపోతే రిలేటివ్ యూనిట్ యూస్ చేయాలని ఇక్కడ రూల్ లేదు. ఓకే, సో లెట్స్ సీ దీస్ యూనిట్స్ ఇన్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద Visual Studio Code. Okay, perfect అండి. రైట్ నౌ వీఆర్ ఇన్ ద Visual Studio Code. సో ఇన్సైడ్ ద బాడీ I just want to take a div dot box. Okay, so I just want to take a box. So just save it and just went back to the style and I just want to give the width 100 and I just want to give the width 200 and height equal to 200. And coming to the background color, so I just want to give the background color. So
So that could be a aqua. Okay, so it's good. So just save and run the application. Okay, perfect అండి. So this is output. For example, if you want to see this output is it scalable or not. For example, ఇది నాకు వెబ్ అప్లికేషన్ అంటే డెస్క్టాప్లో ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, I just want to minimize this one. I just want to minimize this. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి వెబ్ పేజ్ కాబట్టి ఓకేనండి. సో ఇంత లెంగ్త్లో మనకి కనబడుతుంది, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు ట్యాబ్లెట్ వర్షన్లో అనుకోండి, సో మనకి బాక్స్ ఏం మారట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు మొబైల్ వర్షన్ అయినా సరే ఇట్ డజంట్ చేంజ్. సో అంటే అక్కడ రెస్పాన్సివ్నెస్ లేదు అన్నట్టు కనబడుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ థింగ్ దట్ పిక్సెల్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఇన్ స్కాలబుల్ అప్లికేషన్స్. సో ఎందుకోసం అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే యూనిట్, సో వీఆర్ గివింగ్ ద యూనిట్స్ యాజ్ అ పిక్సెల్. సో ఇక్కడ మనం పిక్సెల్ ఇచ్చాం. సో పిక్సెల్ అనేది ఇంకా మనకి స్కాలబుల్ కాదు అండ్ దట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఇన్ ద రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ అని అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు షో దట్ ఇట్ కుడ్ బి యూజ్ఫుల్ in the responsive and scalable web applications. So for example, I just want to take the border top. For example, just went back to coding and here I just want to give border to this box, border top and I just want to give 3 pixel solid and blue, light blue. Okay, so just save. And okay, is it not visible? So I just want to change the color to some other. And just save and now see. So we can see that బోర్డర్. సో మనకి పైన ఈ బోర్డర్ కనబడుతుంది కదా. సో ఈ విధంగా మనం పిక్సెల్ వాల్యూని మనకి అప్లికేషన్ యూజ్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాప్ నావిగేషన్ బార్ కావాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తాం, సో వీ నీడ్ టు టేక్ ఏ బార్డర్ లైక్ దిస్. సో ఈ విధంగా మనం బార్డర్ తీసుకుని సో ఆ బార్డర్ మీద మనం వర్కౌట్ చేస్తామట. సో ఇలాంటి సినారియోస్లో కూడా మనకి పిక్సెల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో అంత మాత్రం మనకి పిక్సెల్ యూజ్ చేయమనడానికి లేనే లేదు. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద పిక్సెల్ యూనిట్ ఆల్సో ఇన్ ద రియల్ టైమ్ రెస్పాన్సివ్ అండ్ స్కాలబుల్ అప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఈ పిక్సెల్ని కూడా మనం ఈ యొక్క పిక్సెల్ అనే యూనిట్ని కూడా మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. సో అది ఏ విధంగా యూజ్ చేస్తాం అన్నది మీకు అర్థం అవ్వడానికి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ బోర్డర్. సో ఇక నేను ఒక బోర్డర్ అనేది తీసుకున్నాను, జస్ట్ ఒకసారి చూడండి. సో బోర్డర్ టాప్ అని చెప్పి, సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ 3 pixel అండ్ స్టైల్ వచ్చేసి సాలిడ్ అండ్ కలర్ వచ్చేసి బ్లూ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ టేకెన్. సో జస్ట్ సీ ద అవుట్పుట్ నా. సో ఇప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు మనకి బార్డర్ వచ్చింది. సో రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో రెస్పాన్సివ్నెస్ అనేది మనం మన యొక్క బ్రౌజర్ని మూవ్ చేసినప్పుడు చూడండి, మినిమైజ్ చేశాను, అట్ ద సేమ్ టైం మ్యాక్సిమైజ్ చేశాను, రైట్. సో ఐఎమ్ డూయింగ్ దోస్ 2 things. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మన యొక్క యూనిట్ ఏదైతే ఉందో అది ఇట్స్ ఆల్వేస్ సేమ్. సో ఇట్ డజంట్ చేంజ్ అలాంగ్ విత్ ద వెబ్ పేజ్. సో ఇట్స్ ఆల్వేస్ సేమ్. సో ఆ యొక్క సైజ్, మన యొక్క బోర్డర్ సైజ్ ఏదైతే ఇచ్చామో సేమ్ సైజ్ ఉంది. సో నో మ్యాటర్ హౌ బిగ్ ద స్క్రీన్, సో స్క్రీన్ ఎంత ఉన్నప్పటికీ కూడా అదేమి చిన్నదైపోవట్లేదు, పెద్దదైపోవట్లేదు. సో ఇట్ కుడ్ బి మెయింటైన్ లైక్ ఎ నావిగేషన్ బార్. మన యొక్క అప్లికేషన్ యొక్క నావిగేషన్ బార్ ఏ విధంగా మెయింటైన్ చేస్తామో ఆ విధంగానే మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్క్రీన్ మూవ్ చేసినంత మాత్రం అది చిన్నదైపోవట్లా, ఇలా స్క్రీన్ మళ్ళీ పెద్ద చేసినంత మాత్రం పెద్దదైపోవట్లేదు. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ సేమ్ సైజ్. సో ఇలాంటి సినారియోస్లో మనం we are using the pixel unit. Okay, so that is what the thing I just want to explain. ఓకే, సో ఇప్పుడు మనం రిలేటివ్ వాల్యూస్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్.
ఓకే అండి, నో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద రిలేటివ్ వాల్యూస్. సో రిలేటివ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి పర్సెంటేజ్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ 50%. సో ఐ జస్ట్ వాంట్ గివ్ దట్ విత్ 50%. సో ఇక్కడ మీకు 50% అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒకటి ఉంటేనే కదా, సో అందులో నాకు 50% కావాలంటాం. సో వాట్ ఇట్ మీన్ బై 50%? సో లెట్స్ సీ. సో ఇక్కడ 50% అంటే మీనింగ్ ఏంటంటే 50% ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద పేరెంట్ ఎలిమెంట్. సో దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ యొక్క విడ్త్లో 50% ఇక్కడ మనకి బాక్స్కి అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా సరే, ఏ ఎలిమెంట్ అయినా సరే మీరు విత్ 50% ఇచ్చారంటే దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్కి ఉన్న విడ్త్లో నుంచి 50% తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బాక్స్కి వాట్ ఈస్ ద పేరెంట్ ఎలిమెంట్? సో లెట్స్ సీ. సో జస్ట్ వెన్ బ్యాక్ టు హియర్ index.html. సో దిస్ ఈస్ ద బాక్స్ బాడీ. సో లెట్స్ సీ. సో ఇక్కడ బాడీకి అసలు మనం ఎటువంటి విడ్త్ ఇవ్వలేదు. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద బాడీ. అండ్ ఇక్కడ ఈ బాడీకి ఐ జస్ట్ వాంట్ టు గివ్ విడ్త్ ఆఫ్ 300 pixel అండ్ మార్జిన్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ 10 pixel. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఏమవుతుందండి? సో ఇక్కడ విడ్త్ అంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 150 pixel. ఓకే, సో ఇక్కడ మనకి 150 pixel బికాస్ విడ్త్ మనం 50% తీసుకున్నాం కాబట్టి. ఒకసారి సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. సో ఇజంట్ ఇట్? సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి? 50% విడ్త్తో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 150 pixel. సో మన పేరెంట్ ఎలిమెంట్కి విడ్త్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి 50% తీసుకుంది. ఓకే, సో ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? సో అది పర్ఫెక్ట్గా నిజంగా ఆ విధంగా వర్క్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ కంప్యూటెడ్. సో కమ్ డౌన్. సో ఇక్కడ చూడండి, విత్ ఇట్స్ 150 pixel. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ రిమూవ్ దిస్ విత్, సో దట్ ఈస్ 300 pixel. సో వాట్ హ్యాపెన్? ద డిఫాల్ట్ విత్ ఏముంటుంది ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క పేరెంట్ విత్ ఉంటుంది 300 కదా. సో అది తీసేస్తే వాట్ హ్యాపెన్స్? సో వాట్ హ్యాపెన్స్ అంటే డిఫాల్ట్ విత్ ఆఫ్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఈజ్ 100%. సో ఇట్ టేక్స్ కంప్లీట్ హారిజంటల్ స్పేస్. ఓకే, సో జస్ట్ రిమూవ్ దిస్ అండ్ సేవ్ అండ్ నౌ సీ. సో ఈ కంప్లీట్ హారిజంటల్ స్పేస్ నుంచి మనకి ఏమొచ్చింది? అవుట్పుట్ 50% వచ్చింది. సో ఇక్కడ మీకు చిన్న గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ ద మార్జిన్. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ ఆల్సో. సో సేమ్. సో ఇప్పుడు చూడండి, మన యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో మనం 50% తీసుకున్నాం కాబట్టి మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ విత్ ఆఫ్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఈజ్ 100%. సో ఇప్పుడు అందులో మనం ఏం చెప్పాం? 50% చెప్పాం కాబట్టి ఇట్స్ టేక్స్ ద హాఫ్ ఆఫ్ ద పేజ్. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది మీకు వెర్టికల్గా మొత్తం ఆక్యుపై చేయాలనుకుంటున్నారు మీరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? సో మీకు హారిజెంటల్గా వచ్చింది ఇప్పుడు. సో యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ ద వెర్టికల్, అంటే మనకి కింద వరకు అది ఆక్యుపై చేయాలి బాక్స్. దెన్ హౌ వీఆర్ గోయింగ్ టు అచీవ్? సో లెట్స్ సీ హౌ యూ గోనా డూ దట్. సో మనందరం రెగ్యులర్గా అనుకునేది ఏంటంటే, సో ఇక్కడ మనం హైట్ 100% ఇచ్చేస్తాం అనుకుంటాం, రైట్? సో అంతే కదా, జస్ట్ ఇందాక మరి 50% ఇచ్చాం, ఇప్పుడు మనం 100% ఇచ్చేస్తే మనకి వెర్టికల్ బాక్స్ అనేది మనకి కింద వరకు వస్తుంది అన్నది వి థింక్ జస్ట్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. అంటే ఇక్కడ మనకి కంప్లీట్ బాక్స్ అంతా కూడా మనకి కనిపించట్లేదు. సో వాట్ హ్యాపెన్? సో బ్యాక్ ఎండ్ అసలు ఏం జరుగుతుంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ జస్ట్ వాంట్ టు టేక్ అనదర్ div and I just want to take div. That's it. Just save. Okay, perfect. So now refresh and just inspect. ఇప్పుడు చూడండి, నేను మౌస్ మూవ్ చేసినప్పుడు, సో ఈ సెకండ్ div మీద ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 752 into 0 అని వచ్చింది. సో వాట్ ఇట్ మీన్? సో దీని అర్థం ఏంటంటే
by default width of the block level elements is 100%, but height is 0. ఓకే, సో బై డిఫాల్ట్గా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ యొక్క విడ్త్ 100% ఉంటుంది, కాకపోతే హైట్ అనేది 0 ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇఫ్ యూ యాడ్ సమ్ కంటెంట్ ఇన్సైడ్ దీస్ ఎలిమెంట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ అనే ఎలిమెంట్ లోపల మనం కొంత కంటెంట్ యాడ్ చేసాం అనుకోండి, సో దేర్ హైట్ కుడ్ బి ఇంక్రీజెస్ టు ఫిట్ దట్ కంటెంట్. సో ఆ కంటెంట్ని ఫిట్ చేయడానికి ఆ హైట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని బై డిఫాల్ట్గా అయితే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ యొక్క హైట్ వచ్చేసి 0 ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సమ్ కంటెంట్ హియర్. సో లెట్స్ సీ. సో ఇప్పుడు చూడండి, తెలుగు టెక్స్ట్ టైప్స్ అని పెట్టాను అక్కడ. సో ఇప్పుడు చూడండి, మనకి 752 into 18 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క తెలుగు టెక్స్ట్ టైప్స్ని ఆ యొక్క కంటైనర్లో ప్లేస్ చేయడానికి ఇట్ ఆక్యుపైజ్ దట్ హైట్. సో ఆ యొక్క హైట్ అనేది తీసుకుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. నౌ లుక్ ఎట్ ద హైట్ ఆఫ్ అవర్ డివ్. సో మనకి డివ్ హైట్ చూడండి ఇప్పుడు. సో మనకి ఇప్పుడు 18 వచ్చింది. ద హైట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 18 pixel. సో వీ కెన్ సీ ద వర్డ్ తెలుగు టెక్స్ట్ టైప్స్. సో వీ కెన్ సీ అక్కడ మనకి తెలుగు టెక్స్ట్ టైప్స్ అనేది కనబడుతుంది. ఎందుకోసం ఆ కంటెంట్ ఆ విధంగా కనబడుతుంది అంటే, బికాజ్ మీరు యాడ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ డివ్ ఎలిమెంట్కి, లేకపోతే ఆ యొక్క డివ్ కంటైనర్లో మీరు ఏదైతే యాడ్ చేస్తారో ఆ కంటెంట్ చూపించడానికి దాని యొక్క హైట్ ఇంక్రీజ్ అయింది తప్ప బై డిఫాల్ట్గా అయితే దాని హైట్ 0 ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో నౌ జస్ట్ రిమూవ్ ద డివ్. మనకి ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ డివ్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఇట్. సో అగైన్ సేవ్ ఇట్. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఎంటైర్ వెర్టికల్ ఫేస్ని ఫిల్ చేద్దామండి. సో ఇలాంటి సినారియోస్లో వి యూజ్ వ్యూ పోర్ట్ అనే యూనిట్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీకు ఏమైంది, ఈ యొక్క బాక్స్ ఏదైతే మీకు కనబడుతుందో, సో విచ్ ఈజ్ నాట్ విజిబుల్ నౌ, బట్ ఇందాక మీకు కనిపించిన ఆక్వా కలర్ బాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్గా మీకు వర్టికల్గా ఫిల్ అవ్వాలి అంటే, సో ఇలాంటి సినారియోస్లో వీఆర్ యూజింగ్ ద వ్యూ పోర్ట్ అనే యూనిట్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ యూనిట్తో మనం మన ఎలిమెంట్ యొక్క విడ్త్ అండ్ హైట్ని వ్యూ పోర్ట్ని బట్టి ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే వ్యూ పోర్ట్ చూస్తున్నామో సో దాన్ని బేస్ చేసుకుని దానికి రిలవెంట్గా మన యొక్క విడ్త్ అండ్ హైట్, మన ఎలిమెంట్ యొక్క విడ్త్ అండ్ హైట్ ఇవ్వచ్చు. ఓకే, సో అది ఏ విధంగా ఇవ్వచ్చు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్. సో విడ్త్ వచ్చేసి, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ 50 BW అండ్ హైట్ వచ్చేసి 100 VH. ఓకే, సో సెమీకోలన్. ఓకే, సో ఈ కామెంట్స్ ఇప్పుడు అవసరం లేదండి. సో దిస్ ఈజ్ నాట్ ద యూనిట్ వీఆర్ యూజింగ్. సో జస్ట్ సేవ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో జస్ట్ ఒక్కసారి సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. రైట్, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం మన యొక్క వ్యూ పోర్ట్ని యూజ్ చేసుకుంటాం. ఇలాంటి సినారియోస్లో మనం వ్యూ పోర్ట్ అనే యూనిట్ని యూజ్ చేసుకుంటాం. సో వీ హ్యావ్ 2 more రిలేటివ్ యూనిట్స్ కాల్డ్ EM అండ్ REM. ఓకే, సో ఇంకా మనకి 2 more యూనిట్స్ ఉన్నాయి. దట్ ఈజ్ EM అంటారు, ఇంకోటి REM అంటారు, విచ్ ఆర్ రిలవెంట్ టు ద ఫాంట్ సైజ్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ యూనిట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా దేనికో దానికి రిలేట్ అయ్యే ఉంటాయి. ఓకే, అవి జస్ట్ లైక్ దట్, ఆ విధంగా అంటే మనం ఏది ఇచ్చామో దాన్ని బట్టి అది వర్క్ చేయదు, జస్ట్ లైక్ అబ్సల్యూట్ యూనిట్స్. ఓకే, సో ఫస్ట్ది ఏంటండి పర్సంటేజ్, అండ్ దాని తర్వాత వ్యూ విడ్త్ అండ్ వ్యూ హైట్ VW VH చూసాం. ఇప్పుడు మనం EM చూస్తున్నాం అండ్ REM చూస్తున్నాం. ఓకే, సో లెట్స్ సీ. We use these units in situations where we want to adjust the layout according to the font size. ఎందుకోసం మన యొక్క లేఅవుట్ని కానీ మీరు ఫాంట్ సైజ్తో అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నారు, లేదు మీకు వీ హ్యావ్ ఎ సిచ్యుయేషన్ లైక్ దట్, మీ యొక్క ఫాంట్ సైజ్ని బట్టి
మీ యొక్క లేఅవుట్ అనేది అడ్జస్ట్ కావాలి. సో అలాంటి సినారియోస్లో వీఆర్ యూజింగ్ దిస్ EM and REM relative units. Okay, so let's see how you're gonna do this in the coding point of view. And just go back to coding, and width వచ్చేసి I just want to give 10 EM and height వచ్చేసి just అదే ఉంచేసేయండి. So everything is looking fine. Okay, perfect. So I just want to make a comment here, మీకు just అండర్స్టాండబిలిటీ కోసం. సో 10 EM ఇచ్చాం కాబట్టి సో దాని అర్థం ఏంటంటే 10 into font size of the current element. Okay, so font size of the current element. So just save. So current element ఏంటండి? What is the current element? సో కరెంట్ ఎలిమెంట్ వచ్చేసి we are using in the body. సో మనం బాడీ ట్యాగ్లో ఉన్నాం. సో బాడీ ట్యాగ్ యొక్క డిఫాల్ట్ పిక్సెల్ ఎంత అండి? 16, రైట్? సో ఫాంట్ సైజ్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్ వచ్చేసి 16 పిక్సెల్, దట్స్ ఈక్వల్ టు 160 పిక్సెల్. సో దిస్ ఈస్ ద థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో మీకు బ్యాక్ ఎండ్లో జరిగేది ఇది. ఓకే, సో మీకు బ్యాక్ ఎండ్లో జరిగే సినారియో ఈ విధంగా ఉంటుంది. సో ఈజ్ ఇట్ రియల్లీ వర్కింగ్ అంటే ఈ విధంగా ఉంటుందా లేకపోతే మనం జస్ట్ అనుకుంటున్నామా అన్నది ఒకసారి చూద్దాం. సో జస్ట్ సేవ్ ద అప్లికేషన్ అండ్ వెంట్ బ్యాక్ అండ్ సీ. సో దిస్ ఈజ్ అవుట్పుట్ వాట్ వీ గెట్. సో రైట్, ఇట్స్ గుడ్, మనకు అవుట్పుట్ వచ్చింది. బట్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు చూసారా, సో విడ్త్ అనేది 160 పిక్సెల్ వచ్చింది. సో ఇది మనకి నార్మల్గా మీరు చూసారనుకోండి, అరే ఈ యొక్క 160 పిక్సెల్ ఏ విధంగా వచ్చింది? నేను ఇచ్చింది 10 పిక్సెల్, ఐ మీన్ దట్ 10 EM ఇచ్చాను, బట్ ఇది 1 అసలు పిక్సెల్ కింద ఎలా మారింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. సో మనకి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దట్స్ వాట్ అసలు మీకు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫాంట్ సైజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అనేది ఇందాక 16 పిక్సెల్ అని చెప్పాను. సో వాట్ వీ హ్యావ్ ద కరెంట్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఫాంట్ సైజ్ ఇచ్చేసారు అంటే ఈ యొక్క ఎలిమెంట్ మనం ఏదైతే వాడుతున్నామో డివ్ అనే కంటైనర్ లోపల మనకి డిఫాల్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బికాజ్ మనకి కరెంట్ ఎలిమెంట్ అదే కదా, సో మనం ఉన్న కరెంట్ ఎలిమెంట్ సో అదే కాబట్టి 16 పిక్సెల్. సో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఇవన్నీ కూడా వద్దు, ఐ జస్ట్ వాంట్ గివ్ ద ఫాంట్ సైజ్. నేనే ఫాంట్ సైజ్ ఇచ్చేస్తా. సో దట్ ఈజ్ 20 పిక్సెల్. సో సేవ్. సో ఇప్పుడు 20 పిక్సెల్ కాబట్టి సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ 200 పిక్సెల్ వచ్చింది విత్ అనేది. సో హౌ ఇట్ గోనా హ్యాపెన్, ఏ విధంగా ఇది వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఒకసారి చూడండి. సో మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్ అండ్ మనకి మనం ఇచ్చిన విత్ 10, సో 200 సరిపోయింది. సో ఇది ఓకే, కొన్ని సినారియోస్లో బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డూ దిస్ విత్ ద డిఫరెంట్ విత్ సైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫాంట్ సైజు ఒక 53 లేకపోతే 26 లేకపోతే 27, సో ఇలాంటి సినారియోస్ ఇచ్చారనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఇట్స్ లిటిల్ బిట్ మనకి కాంప్లికేటెడ్ కింద మారుతుంది. బికాజ్ అన్ని సినారియోస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోలేం కదండి. సో ఇట్ కుడ్ బి వెరీ కాంప్లికేటెడ్ అట్ దట్ పాయింట్. సో మనం ఆ విధంగా చేసుకోలేం కాబట్టి వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దట్. ఓకే, సో ఆ సొల్యూషన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క M యూనిట్తో we didn't have a explicit font size. So on this particular element we have to trace up the inheritance hierarchy to figure out the font size. అంటే ఆ యొక్క ఫాంట్ సైజ్ ఎంత లేకపోతే ఆ యొక్క హైరార్కీలో ఫాంట్ సైజ్ ఎంత వస్తుంది సో అన్నది మనం ప్రతి ఎలిమెంట్కి మనం ఫాంట్ సైజ్ ఇవ్వలేము. మళ్ళీ ప్రతి ఎలిమెంట్కి మనం యొక్క ఫాంట్ సైజ్ని కూడా క్యాలిక్యులేట్ కూడా చేయలేము. ఓకే, సో సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి అ ప్రిటీ కాంప్లికేటెడ్. సో దట్స్ వై వీ హ్యావ్ అనదర్ యూనిట్ కాల్డ్ rim. So for example if we change this to rim, for example rem, okay, so దీన్ని మనం చేంజ్ చేసామంటే that means 10 times the font size of the root element.
ఓకే. సో వాట్ ఇట్ మీన్ బై ఆర్? సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేసామండి, ఆర్ యాడ్ చేసాం. సో ఇట్ మీన్స్ దట్ 10 times ద ఫాంట్ సైజ్ ఆఫ్ ద రూట్ ఎలిమెంట్. సో ఆ యొక్క రూట్ ఎలిమెంట్ ఏంటి? నౌ వాట్ ఈస్ ద ఫాంట్ సైజ్ ఆఫ్ ద రూట్ ఎలిమెంట్? సో ఆల్రెడీ మనకు తెలుసు డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 16 పిక్సెల్. సో మనకి రూట్ ఎలిమెంట్ అయినా లేకపోతే కరెంట్ ఎలిమెంట్ అయినా సరే డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 16 పిక్సెల్. సో ఈ రిమ్, సో ఇక్కడ మనం రూట్ ఎలిమెంట్ ప్రతిసారి 16తో మల్టిప్లై చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి వీ నీడ్ టు ఫిక్స్ ఎన్ ఎలిమెంట్. సో ఆ యొక్క HTMLకి వీ నీడ్ టు గివ్ ద ఫిక్స్డ్ సైజ్. సో దానికి ఫాంట్ సైజ్ అనేది ఒక ఫిక్స్డ్ సైజ్ ఇచ్చామంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇట్ కుడ్ బి వెరీ ఈజీ. ఓకే. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ఫిక్స్డ్ సైజ్ టు దిస్ HTML, I mean this root element HTML. సో ఏం మనం ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నామండి, ఫాంట్ సైజ్. ఓకే. సో వీ హ్యావ్ ఎ క్లారిటీ. సో ఫాంట్ సైజ్ 62.5% మీరు ఇచ్చారనుకోండి. సో వాట్ ఇట్ మీన్, దీని అర్థం ఏంటంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ జస్ట్ క్యాలిక్యులేట్ ఇట్ లేటర్ ఆన్, ఆఫ్టర్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ చేయండి. సో 62.5% ఆఫ్ 16 పిక్సెల్. సో మనకి 16 పిక్సెల్లో 62.5% అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 పిక్సెల్. సో నౌ ఇట్స్ క్లియర్. సో ఫాంట్ సైజ్ ఎంత అంటే ఇప్పుడు మనకి బై డిఫాల్ట్గా 10 పిక్సెల్. ఓకే. సో మనం 10 పిక్సెల్ చేసుకున్నాం. సో మీరు ఏదన్నా ఇవ్వండి, దాన్ని బట్టి మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో మనకి ఇంక ఇదేమీ అవసరం లేదు. సో ఇప్పుడు మనకి మనం డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అనేది సెట్ చేసేసాం కాబట్టి కరెంట్ ఎలిమెంట్లో ఉన్న ఫాంట్ సైజ్ తీసేసేయండి. ఓకే. సో రైట్. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విత్ 10 ఇచ్చారనుకోండి, సో 10/10 మనకి 100 వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు పొద్దున ఒక 230 పిక్సెల్ ఇద్దాం అనుకుంటారు. సో మీరు అప్పుడు ఎంత ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన పని లేదు. సో 23 ఇచ్చేసారంటే 23 into 10 that's equal to 230 pixel. Okay. So just save and run the application. So we are getting 230 pixel. Okay. సో మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉండటం కోసం మనం పైన మన యొక్క రూట్ ఎలిమెంట్లో ఫాంట్ సైజ్ యొక్క డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అనేది మనం 10 పిక్సెల్ కింద ఫిక్స్ చేసుకున్నాం. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. ఓకే. అది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా అంతకన్నా ఏం లేదు. సో లెట్స్ సీ బెనిఫిట్స్ ఆఫ్ ద రిమ్ యూనిట్ ఇన్ కోడింగ్. సో మన యొక్క రిమ్ యూనిట్లో మనం యూజ్ చేసిన పాయింట్ మీకు అర్థమైంది, బట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అన్నది ఒకసారి చూద్దాం. ఓకే అండి. సో లెట్స్ సీ బెనిఫిట్స్ ఆఫ్ రెమ్ యూనిట్ ఇన్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇప్పుడు మనం జస్ట్ ఏ విధంగా మన యొక్క రెమ్ యూనిట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం, యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూసాం. అంటే మనకి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు విత్ అనేది క్లారిఫై చేశాను. సో మనకి ఎప్పుడైనా సరే రెమ్ యూనిట్ అనేది మనకి ఇట్స్ రెలవెంట్ టు ఫాంట్ కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం విత్ 23 ఇచ్చాం. సో ఇంటూ పైన మీకు డిఫాల్ట్లో మీరు ఇచ్చారనుకోండి, సో డిఫాల్ట్ పిక్సెల్ మనం 10 పిక్సెల్ పెట్టుకున్నాం కాబట్టి 10 దట్స్ ఈక్వల్ టు 230 పిక్సెల్. ఓకే. సో ఇది వస్తుంది అన్నది మీకు అర్థమైంది, అది మనం అవుట్పుట్లో చూపించాం. కాకపోతే ఇది నిజంగానే రెమ్ యూనిట్ అనేది ఫాంట్కి తగినట్టుగా అడ్జస్ట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో జస్ట్ వన్ బ్యాక్ టు ద index.html. సో I just want to take a paragraph tag here. Paragraph tag inside the div. So బయట వస్తే మనకి అవుట్పుట్లో చూపించదు. సో యా పర్ఫెక్ట్. జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. ఎస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో మన యొక్క ఫాంట్ ఏదైతే ఉందో లేకపోతే టెక్స్ట్ ఏదైతే ఇచ్చామో, సో దాన్ని బట్టి మన యొక్క బాక్స్ అనేది చూపిస్తుంది. ఇట్స్ కుడ్ బి వెరీ గుడ్. సో కాకపోతే ఇప్పుడు మనం మన యొక్క ఫాంట్ని ఇంక్రీజ్ చేద్దాం, లేకపోతే డిక్రీజ్ చేద్దాం, లేకపోతే ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం. సో దానికి తగ్గినట్టుగా ఇది మూవ్ అవుతుందా, అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో వేర్ కుడ్ వి చేంజ్ అవర్ ఫాంట్? సో లెట్స్ గో హియర్, ఇక్కడ అండ్ గో టు సెట్టింగ్స్ అండ్ జస్ట్ టైప్ ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ లార్జ్. యా. సో ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ అనేది పెంచాను. సో పెంచినప్పుడు మనకి పెరిగిందా లేదా, సో మనకి బాక్స్ విత్ కూడా దానికి తగినట్టుగా రిలవెంట్గా మారిందా లేదా. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ద ఫాంట్ సైజ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఫాంట్ సైజ్ వెరీ స్మాల్. యా. సో దీనికి తగ్గట్టుగా మన యొక్క రెమ్ యూనిట్ కూడా చేంజ్ అవుతుంది లేదా, బాక్స్ చూసారా ఎలా చేంజ్ అయిందో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ లార్జర్ టెక్స్ట్ అవర్ బాక్స్ బికమ్
larger. So if you have a very small text, so our box becomes smaller. Okay, so ఇది మనం చూపించడానికి I just want to go through the coding part. సో మన యొక్క బాక్స్ అనేది కూడా టెక్స్ట్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ లార్జర్ టెక్స్ట్ అవర్ బాక్స్ బికమ్ లార్జర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాలర్ టెక్స్ట్ అవర్ బాక్స్ బికమ్ స్మాలర్. ఓకే, సో టు షో అంటే ఆ యొక్క టెక్స్ట్లో ఉన్న వర్డ్స్ని చూపించడానికి సో దానికి తగినట్టుగా మన బాక్స్ అనేది కూడా సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద రెమ్ యూనిట్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఓకే అండి, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద రెమ్ యూనిట్. ఓకే, సో ఒక్కసారి మీకు ఫైనలైజ్గా సిమరైజ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ I just want to make our font also medium and perfect. So ఇక్కడ మనకి relative measurement units లో we have a 3 things. So that is the first one is the percentage, and second వచ్చేసి viewport, and మూడోది వచ్చేసి em and rem units. So percentage అనేది దేనికి relevant గా ఉంటుందండి? So it's relevant to the container. And second వచ్చేసి vw and vh. So vw and vh is relevant to the వ్యూ పోర్ట్, అంటే మనం చూస్తున్న వెబ్ పేజ్ యొక్క వ్యూ పోర్ట్కి రెలవెంట్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈఎం అండ్ రెమ్. సో ఈఎం అండ్ రెమ్ ఈజ్ relevant to the font size that are given in the current element and default elements. Okay, that is given in the current element font size and the default font size. మీరు కరెంట్ ఎలిమెంట్లో ఫాంట్ సైజ్ ఇచ్చారంటే దానికి తగినట్టుగా మూవ్ అవుతుంది, దానికి తగినట్టుగా అడ్జస్ట్ అవుతుంది. మీరు కరెంట్ ఎలిమెంట్లో ఎటువంటి ఫాంట్ సైజ్ ఇవ్వలేదంటే ఇట్ టేక్స్ ద డిఫాల్ట్ ఫాంట్ సైజ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెలవెంట్ మెజర్మెంట్ యూనిట్స్. ఓకే, సో లెట్స్ సీ ద ఫైనల్ కోడ్ వన్స్. ఒకసారి మనం ఫైనల్ కోడ్ చూద్దామండి. సో ఇక్కడ మనం ఫైనల్ కోడ్ చూసినప్పుడు చూడండి, ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 పిక్సెల్ తీసుకున్నారనుకోండి. సో వాట్ వీఆర్ టేకింగ్ ఫర్ ద బార్డర్. సో ఇక్కడ మనం 3 పిక్సెల్ దేనికి తీసుకున్నాం? బార్డర్ టాప్కి తీసుకున్నాం. 1 minute, ఇది కూడా మీకు కనిపించాలి అది. సో ఈ 3 పిక్సెల్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే వీ యూజ్ దిస్ పిక్సెల్ టు హ్యావ్ ఎ ఫిక్స్డ్ సైజ్ బార్డర్. అంటే మనకి బార్డర్ అనేది ఫిక్స్డ్ సైజ్లో ఉండడం కోసం 3 పిక్సెల్ తీసుకున్నాం. అండ్ వీ హ్యావ్ ఎ విహెచ్. సో హైట్ వచ్చేసి 100 విహెచ్ తీసుకున్నాం. సో అది ఎందుకు తీసుకున్నామంటే సో అవర్ బాక్స్ టేక్స్ అప్ ద ఎంటైర్ అవైలబుల్ స్పేస్ వెర్టికల్లీ. అంటే మన యొక్క బాక్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు వెర్టికల్ స్పేస్ అంతా కూడా ఆక్యుపై చేయడానికి మనం విహెచ్ తీసుకున్నాం. అండ్ కమింగ్ టు ద రెమ్, సో ద విడ్త్ ఆఫ్ ద బాక్స్ అడ్జస్ట్ బేస్డ్ ఆన్ ద డిఫాల్ట్ ఫాంట్ సైజ్. అంటే మనం ఇచ్చిన ఫాంట్ సైజ్ బట్టి ఆ యొక్క బాక్స్ అనేది అడ్జస్ట్ అవడానికి ఇక్కడ మనం 23 రెమ్ అనే యూనిట్ యూస్ చేసామండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యూనిట్స్ ఇన్ దిస్ HTML సెషన్. ఓకే, 23 రెమ్ యూస్ చేసాం, అండ్ హైట్ వచ్చేసి 100 విహెచ్ యూస్ చేసాం, అండ్ బార్డర్ టాప్ వచ్చేసి 3 పిక్సెల్ యూస్ చేసాం. అంటే అన్ని యూనిట్స్ ఉన్నాయి. సో విచ్ యూనిట్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్. అంతేగాని పర్టికులర్గా ఈ యూనిటే ఎక్కువ పనిచేస్తుంది లేకపోతే ఈ యూనిటే ఎక్కువ యూజ్ చేయాలన్నది ఎక్కడ లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సైజింగ్ ఎలిమెంట్స్ ఇన్ సిఎస్ఎస్. సో మనం సిఎస్ఎస్లో ఎలిమెంట్స్ని ఏ విధంగా సైజింగ్ చేస్తామన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ బాక్స్ హియర్. సో ఫర్ సేక్ ఆఫ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ div dot box, just click on enter. So this is a gen code. Okay, so మనం ఆల్రెడీ చూసాం, ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా యూస్ చేయండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో జస్ట్ సేవ్ అండ్ జస్ట్ రన్ బ్యాక్ టు ద స్టైల్స్ అండ్ డాట్ బాక్స్. I just want to give the width of 100 pixel and height వచ్చేసి 100 pixel and background color I just want to give blue, but I don't want to give this blue. I just want to go to this blue. Okay, looking fine. So just save and run the application. ఓకే, లుకింగ్ ఫైన్. సో మనకి 100 పిక్సెల్ అండ్ 100 పిక్సెల్తో మనకి ఒక బాక్స్ అనేది క్రియేట్ అయింది, రైట్? సో ఇప్పుడు చూడండి, సో జస్ట్ ఇన్స్పెక్ట్ ద ఎలిమెంట్స్. సో ఇక్కడ మీకు మన మౌస్ మూవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి div డాట్ బాక్స్ వచ్చేసి మనకి సైజ్ 100 పిక్సెల్ చూపిస్తుంది. ఓకే, ఇట్స్ లుకింగ్ ఫైన్. సో మనకి లెడ్జర్లోకి వెళ్ళినప్పుడు కూడా సో ఇట్స్ లుకింగ్ ఫైన్. సో ఇక్కడ కూడా మనకి నీట్గా 100 పిక్సెల్ చూపిస్తుంది.
సో ఇక్కడ మనకి చూపించడం కూడా ఐ కెన్ మీకు ఆ బాక్స్ బాటంలో చూడొచ్చు div డాట్ బాక్స్ 100x100 అని ఉంది. ఓకే, సో ఇక్కడ చాలామంది హూ ఆల్ న్యూ టు HTML అండ్ CSS కన్ఫ్యూజ్ అవుతారండి. ఎందుకోసం అంటే మనం కానీ ఈ బాక్స్కి ప్యాడింగ్ కానీ లేదా బోర్డర్ కానీ అప్లై చేసామనుకోండి, దెన్ దిస్ బాక్స్ విల్ గెట్ బిగ్గర్, అంటే ఇది కొంచెం మనకి సైజ్ అనేది పెరిగిపోతుంది. సో అది ఎక్కడ పెరుగుతుంది, వాట్ హ్యాపెన్, అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు, బట్ బాక్స్ సైజ్ అయితే పెరిగిపోతుంది. సో అది ఏ విధంగా మనం సైజ్ అనేది ఎలిమెంట్స్కి కంట్రోల్ చేయాలి, లేకపోతే ఏ విధంగా మనం ఈ సైజ్ అనేది CSSలో ఎలిమెంట్స్కి అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్. సో ఐ జస్ట్ వాంట్ టు షో దట్ ప్రాబ్లమ్ ఫస్ట్. సో CSS and I just want to add the padding. So చూడండి, padding, and I just want to give 20 pixel and border 10 pixel solid, and I just want to give gold. Okay, save. సో ఇప్పుడు చూసారా, మీకు మ్యాక్సిమం మనం కోడింగ్ చేసుకుంటూ వెళ్తుంటే నెమ్మదిగా కొన్ని ప్రాపర్టీస్ కానీ కొన్ని ఎలిమెంట్స్ లేకపోతే ఈ యొక్క స్టైల్ చేసేవి మనకి ఆబ్వియస్గా కొన్ని తెలిసిపోతున్నాయి. వీఆర్ డూయింగ్ ఆన్ ద ఫ్లో. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. ఓకే, సో ప్రాక్టీస్ అనేది మీకు మ్యాక్సిమం హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత మీరు క్లోజ్ చేసేసి అయిపోయింది అనుకుంటే ఇట్ కుడ్ బి రేపొద్దున మీరు బార్డర్కి 3 ప్రాపర్టీస్ ఉంటాయనేది కూడా మనం మర్చిపోతాం. ఆబ్వియస్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకి కలర్స్ కానీ బోర్డర్స్ కానీ లేకపోతే రేపొద్దున ట్రాన్సాక్షన్స్, యానిమేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ ఎవర్ వీ డిడ్ ద ప్రాక్టీస్. ఓకే, సో జస్ట్ సేవ్ and get back. Yeah, perfect. సో ఇప్పుడు చూడండి, సో ఐ జస్ట్ వాంట్ టు మూవ్ ద కర్సర్. సో ఇప్పుడు మనం కర్సర్ని ఒకసారి మూవ్ చేద్దాం. యా, సో ఇప్పుడు కర్సర్ మూవ్ చేసినప్పుడు చూడండి, సో div డాట్ బాక్స్ అని చెప్పి 160x160, అంటే ఆబ్వియస్గా మనకి బాక్స్ సైజ్ అనేది పెరిగిపోయింది, రైట్? సో లుక్ హౌ బాక్స్ గాట్ బిగ్గర్ బికాస్ బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ద విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ ఆర్ అప్లైడ్ టు ద కంటెంట్ బాక్స్. ఓకే, సో ఇక్కడ మనకి బాక్స్ ఎందుకు పెరుగుతుంది అంటే బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఇచ్చిన విడ్త్ కానీ లేకపోతే హైట్, ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేనికి అప్లై అవుతున్నాయి అంటే కంటెంట్ బాక్స్కి అప్లై అవుతున్నాయి. సో ఎనీ ప్యాడింగ్ or any border that we apply will increase the size of the visible box. మనకి ఏదైతే బాక్స్ కనబడుతుందో సో దాని సైజ్ ఆబ్వియస్గా మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ దిస్ బాక్స్. సో ఇట్ ఈస్ 160 పిక్సెల్ బై 160 పిక్సెల్ అని చూపిస్తుంది. సో లుక్ ఎట్ ద లెడ్జ్. సో ఇక్కడ మనకి లెడ్జ్ చూడండి. సో హియర్ ఐ జస్ట్ వాంట్ టు నౌ వీ కెన్ సీ దిస్ లెడ్జ్. సో ఇక్కడ మనకి జస్ట్ మీరు ఈ లెడ్జ్ మీకు పర్ఫెక్ట్గా చూపించాలి అంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయండి. అదే మీరు ఇక్కడెక్కడైనా సెలెక్ట్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇవి మీకు ఏం చూపించదు. సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద బాక్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, దెన్ ఇట్ విల్ గెట్ ద పర్ఫెక్ట్ లెడ్జ్ మాట. ఓకే, సో పర్ఫెక్ట్ లెడ్జ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి 160 పిక్సెల్ బై 160 ఉంది. సో వీ హ్యావ్ ఎ లెఫ్ట్ బార్డర్ ఆఫ్ 10 పిక్సెల్ అండ్ దాని తర్వాత లెఫ్ట్ ప్యాడింగ్ ఆఫ్ 20 పిక్సెల్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ కంటెంట్ ఏరియా ఆఫ్ 100 by 100 పిక్సెల్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ రైట్ ప్యాడింగ్ ఆఫ్ 20 పిక్సెల్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ రైట్ బార్డర్ ఆఫ్ 10 పిక్సెల్. సో వీ యాడ్ ఆల్ దీస్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం యాడ్ చేస్తే వీ విల్ గెట్ ద 160 పిక్సెల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ అండి. సో బై డిఫాల్ట్గా విడ్త్ అండ్ హైట్ అనేది ఈ యొక్క ప్రాపర్టీస్ ఆర్ అప్లైడ్ టు ద కంటెంట్ బాక్స్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా కంటెంట్ బాక్స్కి అప్లై అవుతున్నాయి. అదేవిధంగా మనకి ప్యాడింగ్ ఆర్ బార్డర్ వీ అప్లై, మనం ఏదైతే ప్యాడింగ్ అండ్ బార్డర్ ఇస్తున్నామో ఇట్ విల్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ద విజిబుల్ బాక్స్. సో ఆ యొక్క ప్యాడింగ్ అండ్ బార్డర్ అనేది మన యొక్క విజిబుల్ బాక్స్ ఏది ఉందో దాని యొక్క సైజ్ అనేది ఆబ్వియస్గా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. బికాజ్ ఇక్కడ మీకు చూపించాను కదా, ఇదంతా కూడా కలిపి మనకి 160 by 160 పిక్సెల్ మనకి బాక్స్ అనేది విజిబుల్ బాక్స్ అనేది కనబడుతుంది. ఓకే, సో మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి మార్జిన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఇట్ డజంట్ ఇంపాక్ట్ ద సైజ్ ఆఫ్ ద విజిబుల్ బాక్స్. సో మన యొక్క విజిబుల్ బాక్స్ యొక్క సైజ్ అనేది మార్జిన్ ఇంపాక్ట్ చేయదు. ఇట్ జస్ట్ మూవ్ ద విజిబుల్ బాక్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మన యొక్క విజిబుల్ బాక్స్ ఏదైతే ఉందో అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేస్తుంది తప్ప ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఇన్ ద సైజ్ ఫార్మేట్. సో సైజ్లో ఎటువంటి ఇంపాక్ట్ అనేది మార్జిన్ చూపించదు మన యొక్క విజిబుల్ బాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకున్నప్పుడు. ఓకే, సో అది కూడా ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో
సో బోర్డర్ అనేది అలాగే ఉంచేసేయండి. అండ్ మార్జిన్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ 100 పిక్సెల్ అండ్ జస్ట్ సేవ్. సో ఇప్పుడు చూసారా మన బాక్స్ అనేది మూవ్ అయిందా లేదా? సో ఇందాక ఎక్కడుంది? సో ఇక్కడ ఉంది. సో ఇది మూవ్ అయింది ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద వ్యాండి. ఈ విధంగా మనకి బాక్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఇట్ డజంట్ చేంజ్ ద సైజ్ అనేది ఏమి చేంజ్ కాలేదు, బట్ ఇట్ జస్ట్ మూవ్ ద బాక్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ కాకుండా వీ నీడ్ టు కంట్రోల్ దట్ ఫ్రమ్ ద CSS. సో ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్ అండ్ జస్ట్ కోడింగ్ అంతే ఉంచేసేయండి. నౌ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద యూనివర్సల్ సెలెక్టర్. సో మన ఈచ్ అండ్ ఎవ్రీ సెలెక్టర్ కూడా మనం ఇవ్వచ్చు, బట్ ఈ కోడింగ్ అనేది యూనివర్సల్ సెలెక్టర్ తీసుకుంటే మనకి ఆబ్వియస్గా ఏకదమ్ ఒకేసారికి మనకి బాక్సెస్ అన్నీ కానీ లేకపోతే ఈ యొక్క సైజింగ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో జస్ట్ వై సో దట్స్ వై ఐమ్ టేకింగ్ ద హ్యాస్ట్రిక్ అండ్ కామా. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద సూడో సెలెక్టర్స్ హ్యాస్ట్రిక్ colon before comma colon hashtag colon after అని చెప్పి ఐ జస్ట్ వాంట్ గివ్ ద సైజ్. సో ఏ సైజ్ అండి? బాక్స్ హైఫెన్ సైజింగ్. సో ఏమని ఇస్తారు? యాక్చువల్లీ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ హియర్. ఇనీషియల్ కానీ లేకపోతే కంటెంట్ బాక్స్ కానీ సో మనం ఇవ్వచ్చు, బట్ హియర్ వీఆర్ సెలెక్టింగ్ ద బోర్డర్ బాక్స్. సో మనం ఏదైతే సైజ్ ఇచ్చామో ఆ బాక్స్ సైజ్ మనకు కావాలి. సో దట్స్ వై వీఆర్ సెలెక్టింగ్ ద బోర్డర్ బాక్స్. సో దిస్ ఈజ్ ద వే హౌ యూ గోనా కంట్రోల్. అండ్ ఇక్కడ మనకి మార్జిన్ అనేది యాస్టీజ్ అలా ఉంచడం కన్నా ఒక 50 పిక్సెల్ పైకి తీసుకొద్దాం, మీకు కనబడుతుంది. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ జస్ట్ వెంట్ బ్యాక్. ఓకే, ఇప్పుడు చూడండి మీరు whenever you're gonna take కర్సర్. సో ఇప్పుడు కర్సర్ మీరు తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది? మన యొక్క బాక్స్ సైజ్ ఎంత ఉంది? 100x100. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన యొక్క బాక్స్ సైజ్ అనేది ఇట్ డజంట్ ఇంపాక్ట్ బై ద ప్యాడింగ్ అండ్ మార్జిన్. సో మన యొక్క ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఇంపాక్ట్ అనేది మన యొక్క బాక్స్ మీద లేదు, బికాస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ ద బాక్స్ సైజింగ్. ఓకే, సో బోర్డర్ హైఫన్ బాక్స్ అనే స్టైల్ మనం యూస్ చేసుకున్నాం కాబట్టి సో మన బాక్స్ ఏదైతే మనం సైజ్ ఇచ్చామో అదే సైజులో మనకి ఆ యొక్క అవుట్పుట్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్ థింగ్ వీ డిడ్. అండ్ దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ అనదర్ పాయింట్. సో మనకి ఇక్కడ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇట్ కుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ డిఫరెంట్ పాయింట్స్. మనకి ఇన్లైన్ స్టైలింగ్లో ఒకలా ఉంటుంది అండ్ మనకి మన యొక్క బ్లాక్ లెవెల్ స్టైలింగ్లో ఒకలా ఉంటుంది. సో ఏ విధంగా మనం ఇవ్వాలి ఒకసారి చూద్దాం. ఓకే అండి, ఇక్కడితో మనం మన యొక్క బాక్స్ సైజ్ అనేది మనం కంట్రోల్ చేయగలిగాం. కాకపోతే ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ డజంట్ రెస్పెక్ట్ విత్ ద విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్. సో మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క విడ్త్ని కానీ హైట్ని కానీ పట్టించుకో. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మన బాక్స్ మళ్ళీ సైజ్ అనేది వేరే అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ప్యాడింగ్ అండ్ మార్జిన్. సో ఇప్పుడు మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ని కూడా మన యొక్క స్టైల్లో కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ సేక్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు కోడింగ్ పార్ట్. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద కోడింగ్. సో ఒకసారి మీరు జస్ట్ కోడింగ్కి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది. సో మనకి విడ్త్ అండ్ హైట్ ఓన్లీ టు ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో మనకి విడ్త్ హైట్ మనకి ఎక్కడ కంట్రోల్ ఉంటుందంటే మనకి ఈ యొక్క విడ్త్ కానీ హైట్ కానీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్లో మీరు కంట్రోల్ అనేది తీసుకోవచ్చు, బట్ ఇన్లైన్ ఎలిమెంట్స్లో ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ని ఈ యొక్క విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ని దే డజంట్ కేర్ అన్నమాట. సో మనకి ఆ యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఖచ్చితంగా సో మన అది ఏ విధంగా మన CSSలో కంట్రోల్ చేయొచ్చు అంటే సో ఐ విల్ షో యూ. సో బిఫోర్ దట్ I just want to take this block level elements. So for sake of that I just want to copy this, copy and paste and save. సో మనకి 2 బాక్సెస్ ఉన్నాయి కదా. సో పర్ఫెక్ట్. సో ఈ 2 బాక్సెస్ కూడా ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తుంది చూడండి. సో ఆబ్వియస్గా మీకు అవుట్పుట్ ఎట్లా ఉంది? ఇప్పుడు నీట్గానే ఉంది. సో రైట్, సో నో ప్రాబ్లం. సో మీరు కర్సర్ని మూవ్ చేసినప్పుడు ఇక చూడండి ఫస్ట్ బాక్స్ వచ్చేసి 100x100 చూపిస్తుంది అండ్ సెకండ్ బాక్స్ కూడా 100x100 చూపిస్తుంది. ఓకే, ఐ మీన్ సెకండ్ బాక్స్ కూడా 100x100 చూపిస్తుంది. రైట్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో జస్ట్
ఈ యొక్క బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని ఇన్లైన్ ఎలిమెంట్ కింద మారుద్దాం. అంటే ఐ మీన్ జస్ట్ డివ్ని స్పాన్ కింద మారుద్దాం. సో దానికోసం ఇక్కడ షార్ట్ కట్ యూస్ చేయండి, కంట్రోల్ డి అండ్ కంట్రోల్ డి. ఓకే, మనకి 4 divs కూడా సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ టైప్ స్పాన్, SPN స్పాన్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు మనకి ఆ యొక్క 4 డిఫరెంట్ లొకేషన్లో మనకి స్పాన్ వచ్చేసిందండి. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద షార్ట్ కట్ వీ నీడ్ టు ఫాలో. అంతేగాని ప్రతి చోటుకి వెళ్ళి మనం టైప్ చేసుకునేటట్టు ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. సో జస్ట్ సేవ్ చేసేసేయండి అండ్ జస్ట్ వెల్ బ్యాక్. సో ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ మొత్తం మారిపోయింది. అండ్ సో ఇప్పుడు ఇక్కడ ఏమైందండి, మనకి బాక్స్ స్పాన్ కంప్లీట్గా ఇది 60/78 అంటుంది అండ్ సెకండ్ బాక్స్ కూడా 60/78 అంటుంది. సో సమ్ రిఫ్లెక్షన్స్ అయితే సమ్ ఇంపాక్ట్ ఎక్కువ అవచ్చు లేకపోతే తక్కువ అవచ్చు. కాకపోతే మనకి ఆ బిట్ టు హైట్ అనేది ఇట్ డజంట్ కేర్ అన్నమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్ డజంట్ రెస్పెక్ట్ విత్ ద విత్ అండ్ హైట్ ప్రాపర్టీస్. ఓకే, సో వీటిని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. సో జస్ట్ వన్ బ్యాక్ టు ద CSS. inside this display, సో ఇన్లైన్. సో ఇక్కడ మనకి ఇన్లైన్లో మనం డైరెక్ట్గా ఇన్లైన్, సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇన్లైన్ ఇవ్వచ్చు, లేదంటే మీరు బ్లాక్ ఇవ్వచ్చు, బ్లాక్ లెవెల్ ఇవ్వచ్చు, లేకపోతే మనకి 2 కావాలంటే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చుకుంటాం. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ నౌ లుక్ ఎట్ ద అవుట్పుట్, రైట్. సో జస్ట్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద బాక్స్, 100 pixel/100. సో ఇది కూడా 100 pixel/100. ఓకే, సో ఈ విధంగా మన ఇన్లైన్ ఎలిమెంట్స్ని కూడా బై యూజింగ్ CSS వీఆర్ కంట్రోలింగ్ దిస్ ఇన్లైన్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇన్లైన్ ప్రాపర్టీస్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన యొక్క CSS నుంచి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అదంతా కూడా నేను జస్ట్ 4 సింపుల్ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఆ కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ పాయింట్, యూజింగ్ ద విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ we can set the size of our elements. సో మన యొక్క విడ్త్ హైట్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని మన యొక్క ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది మనం సెట్ చేసుకుంటాం. బట్ యాజ్ వీ సా బై డిఫాల్ట్గా ద సైజ్ ఈజ్ అప్లై టు ద కంటెంట్ బాక్స్. సో బై డిఫాల్ట్గా ఏమవుతుంది, ఆ సైజెస్ అనేవి మనకి కంటెంట్ బాక్స్కి అప్లై అవుతుంది, విచ్ కెన్ గెట్ ఏ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, లేకపోతే మన యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో యూజింగ్ ద బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ, సో ఇక్కడ సో బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకుని we tell to the browser that the size should be applied to the border box. సో సైజ్ అనేది నువ్వు బార్డర్ బాక్స్కి మాత్రమే అప్లై చేయి, అంతేగాని కంటెంట్ బాక్స్ దగ్గరికి రాకు అన్న విషయం మనం బ్రౌజర్కి చెప్తున్నాం బై యూజింగ్ దిస్ లైన్. ఓకే, సో ఈ యొక్క బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుని, అండ్ దాని తర్వాత నౌ వీ డోంట్ వాంట్ టు యాడ్ దిస్ డెకరేషన్ ఫర్ ఎవ్రీ సింగిల్ HTML ఎలిమెంట్. సో ఇది మనం ప్రతి ఒక్క సింగిల్ HTML ఎలిమెంట్కి, అంటే ఇది ఇక్కడ తీసేసి సో ఇలా ప్రతి ఒక్క సింగిల్ HTML ఎలిమెంట్కి ఈ విధంగా యాడ్ చేసుకుని సేవ్ చేసుకుని మనం అవుట్పుట్ చూసుకున్నాం. సో ఓకే, సో ఇలా ఈ విధంగా మీకు 10 ఉన్నాయి అనుకోండి. సో 10 సార్లు మీరు టైప్ చేయకుండా మనం ఏం చేసామంటే, సో వీ డిడ్ దిస్ విత్ ద యూనివర్సల్ సెలెక్టర్స్. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ యూజింగ్ ద యూనివర్సల్ సెలెక్టర్స్ టు టార్గెట్ ఆల్ HTML ఎలిమెంట్స్. సో మన యొక్క అన్ని HTML ఎలిమెంట్స్ని మనం డైరెక్ట్గా ఈ యొక్క యూనివర్సల్ సెలెక్టర్స్తో మనం టార్గెట్ చేస్తాం. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనం టైప్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫైనలీ, ఇన్లైన్ ఎలిమెంట్స్ లైక్ స్పాన్ డోంట్ రెస్పెక్ట్ ద విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్. సో ఈ యొక్క విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ని పట్టించుకోదు. సో టు బీ ఏబుల్ టు గివ్ దెమ్ ఎ విడ్త్ అండ్ హైట్, సో ఆ యొక్క విడ్త్ అండ్ హైట్ మన యొక్క అవుట్పుట్లు మారకుండా ఉండడం కోసం వీ హ్యావ్ సెట్ దేర్ డిస్ప్లే టు ఇన్లైన్. సో ఇన్లైన్ బ్లాక్లోకి మారుస్తున్నాం. సో అప్పుడు మనకి ఇక్కడ సో వీఆర్ చేంజింగ్ ద డిస్ప్లే టు ఇన్లైన్ బ్లాక్. సో దెన్ ఇట్ విల్ రిప్రజెంట్ ద సేమ్ సైజ్ ఆఫ్ ద కంటెంట్. సో మనకి ఎలిమెంట్లో మనం ఏదైతే సైజ్ ఇచ్చామో ఆ యొక్క ఒరిజినల్ సైజ్ అనేది ఈవెన్ మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్లో కూడా పర్ఫెక్ట్ అవుట్పుట్ అని మనం గెట్ చేస్తామన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ కంప్లీట్ సెషన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్ నౌ.
Okay అండి, in this session we are going to see how to fixed size elements got overflowed. అంటే మనం కొన్ని ఎలిమెంట్స్కి ఫిక్స్డ్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ యొక్క ఫిక్స్డ్ సైజ్ నుంచి కానీ కంటెంట్ ఓవర్ఫ్లో అయిపోతుంటే ఆ యొక్క ఓవర్ఫ్లోని మనం త్రూ సిఎస్ఎస్ ఏ విధంగా కంట్రోల్ చేయాలండి ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఇక్కడ మనం ఒక కంటైనర్ చూస్తున్నాం. సో వీ హ్యావ్ అ ఫిక్స్డ్ సైజ్. సో ఈ కంటైనర్కి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంది అండ్ వీ మైట్ హ్యావ్ టూ మచ్ కంటెంట్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. సో ఈ యొక్క కంటైనర్ లోపల కానీ మనకి టూ మచ్ కంటెంట్ అనేది ఉందనుకోండి, దెన్ దిస్ కంటైనర్ ఓవర్ఫ్లోస్ దట్ కంటెంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఓవర్ఫ్లో. సో జస్ట్ లైక్ మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా మన ఒక గ్లాస్లో కానీ అదే వాటర్ బాటిల్స్లో మనం వాటర్ అనేది ఓవర్ఫ్లో చేసాం అనుకోండి. సో దట్స్ ద ఓవర్ఫ్లోయింగ్ ద కంటైనర్. సో కంటైనర్ కన్నా మనకి డాటా లేకపోతే వాటర్ ఏ విధంగా మనకి వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుందో ఆ విధంగానే మనకి ఇక్కడ కంటైనర్ కన్నా కంటెంట్ ఎక్కువైనప్పుడు మనకి ఓవర్ఫ్లో అనేది అవుతుంది. సో దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఒకసారి జస్ట్ గో త్రూ ద కోడింగ్ అండ్ లెట్స్ సీ. సో జస్ట్ వన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. So for sake of that I just want to take a box. So ఇక్కడ సింగిల్ బాక్స్ సరిపోతుంది. జస్ట్ సేవ్ అండ్ జస్ట్ గో టు ద స్టైల్స్ .css అండ్ ఇక్కడ మనకి ఐ డోంట్ వాంట్ ఎనీ యూనివర్సల్ సెలెక్టర్స్. సో జస్ట్ గో విత్ దిస్ బాక్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద border అండ్ width and height, that's it. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా తీసేస్తున్నానండి. సో ఫర్ సేక్ ఆఫ్ దిస్ ఈజ్ ఎనఫ్. Okay, everything is looking fine and border వచ్చేసి I just want to give only 5 pixels సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద border and solid and gold and width size వచ్చేసి 100 pixel and height వచ్చేసి 100 pixel. ఓకే, సో దట్స్ ఇట్ అండ్ సేవ్ అండ్ 200 ఇద్దాం లేండి, అట్లీస్ట్ మనకి ఇట్ కుడ్ బి వెరీ క్లియర్. సో ఇన్సైడ్ దిస్ బాక్స్ ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పర్ఫెక్ట్. ఇన్సైడ్ దిస్ బాక్స్ అంటే ఈ బాక్స్ లోపల మనం ఇప్పుడు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద కంటైనర్ విత్ ఫిక్స్డ్ సైజ్. సో 200 పిక్సెల్ బై 200 పిక్సెల్. ఇప్పుడు ఈ కంటైనర్లో నేను కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద పారాగ్రాఫ్ విత్ డమ్మీ డాటా ఆఫ్ 30 ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి కంటెంట్ అనేది ఓవర్ఫ్లో కాలేదు. సో ఇట్స్ ఓకే. సో దిస్ ఈజ్ నాట్ అండ్ ఓవర్ఫ్లో కంటెంట్. సో కంటైనర్కి కరెక్ట్గా సరిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. ఇంకా మనకి స్పేస్ కూడా ఉంది. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు మనం కంటెంట్ అనేది పెంచుతాం. దట్ కుడ్ బి, సో ఇప్పుడు మనం కంటెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. దట్ కుడ్ బి ఐ జస్ట్ వాంట్ టు గివ్ సో డమ్మీ డాటా ఆఫ్ 75. సో సేవ్. యా, సో ఇప్పుడు మనకి కంటెంట్ అనేది ఓవర్ఫ్లో అయింది, రైట్? సో ఇలాంటి సినారియోస్లో మనం సో ఓవర్ఫ్లో అయిన కంటెంట్ని మన యొక్క కంటైనర్ లోపలే మనం వీ నీడ్ టు కంట్రోల్ దట్, రైట్? సో ఆ విధంగా మనం కంట్రోల్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఓవర్ఫ్లో ప్రాపర్టీ. సో యొక్క ప్రాపర్టీని ఏ విధంగా యూజ్ చేస్తాం ఏంటి అనేది. సో జస్ట్ వన్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్ అండ్ జస్ట్ హ్యావ్ అ లుక్. సో జస్ట్ గో టు style.css and just came here. So overflow అని చెప్పి I just want to have so many options. For example, hidden, auto scroll, visible. సో రైట్ నౌ ఇట్ విల్ బి ఇన్ ద విజిబుల్ అండి, అందుకోసమే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్ చేసేసారనుకోండి హిడెన్, సో ఇది మనకి హిడెన్ అయిపోతుంది, అంతేగాని దాని తర్వాత ఏముందో కంటెంట్ కనిపించదు. సో అందుకోసం మనం ఏం తీసుకుంటామంటే స్క్రోల్ తీసుకుంటాం. సో స్క్రోల్ తీసుకున్నప్పుడు మనకి మనం స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో కింద కంటెంట్ ఏముందో చూడొచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకి హారిజెంటల్ స్క్రోల్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ క్రాస్ ద కంటెంట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద హారిజెంటల్, ఓకే, హారిజెంటల్ పర్స్పెక్టివ్లో మనకి క్రాస్ అయితే మనకి హారిజెంటల్ స్క్రోల్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే. ఈ విధంగా మనం ఓవర్ఫ్లో అయింది మనం యూస్ చేసుకుంటాం. కాకపోతే కొన్ని సినారియోస్లో మనకి కంటెంట్ అనేది ఓవర్ఫ్లో కాదు, అలాంటప్పుడు మనకి స్క్రోల్ అనేది యూజ్లెస్, రైట్? సో అందుకోసం మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ఆటో. సో ఆటో అని ఇచ్చినప్పుడు మనకి కంటెంట్ ఓవర్ఫ్లో అయితేనే చూపిస్తుంది. ఒకవేళ మీకు కంటెంట్ ఓవర్ఫ్లో కాలేదు, ఓవర్ఫ్లో కాకపోతే ఇట్ డజంట్ షో ద స్క్రోల్. ఓకే, ఆ స్క్రోల్ అనేది చూపించదు. సో ఈ ఓవర్ఫ్లో అనేది ఇట్ హ్యాస్ అ షార్ట్ హ్యాండ్ ఫర్ ద టూ. సో ఈ యొక్క ఓవర్ఫ్లో అనేది ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ద
shorthand for the two properties. So that is overflow x and overflow y. So ఇక overflow అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు overflow x. సో అంటే మనం x అంటే it could be in the horizontal format and hidden overflow y scroll, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి కంటెంట్ నేను పెంచుతున్నాను. అండ్ ఇది తీసేసేయండి. సో ఇప్పుడు చూడండి, సో ఓవర్ఫ్లో వై అనేది మనకి వెర్టికల్ కాబట్టి సో ఇట్ ఈస్ ఆపరేటింగ్. సో ఇక్కడ నేను స్క్రోల్ ఇచ్చాను. సో మీకు ఇక్కడ కాకపోతే ఫర్ హారిజెంటల్ ఎక్స్కి నేను హిడింగ్ చేసేసాను కాబట్టి అది చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా నేను స్క్రోల్ ఇచ్చాను అనుకోండి, సో ఇది కూడా మనకి స్క్రోల్ చూపిస్తుంది, రైట్. సో ఈ విధంగా సో ఈ రెండు మీరు రాసుకోవాల్సిన అవసరం లేకుండా సో ఈ యొక్క ఓవర్ఫ్లో అనేది ఏం చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ద two properties అనమాట. ఓకే, సో దట్ ఈస్ overflow x and overflow y. Okay, that is the point. If we use this single value, it means it is used for the both directions. So మనం ఈ యొక్క సింగిల్ వాల్యూ యూస్ చేస్తామంటే మనం రెండు డైరెక్షన్లో యూస్ చేసుకుంటున్నట్టు లెక్క. ఓకే, అండ్ దాని తర్వాత ఈ యొక్క ఓవర్ఫ్లో అనేది మనం if we use this single value, it means that we are using for the both directions. సో ఈ యొక్క x and y డైరెక్షన్లో యూస్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడగచ్చు, సార్ మరి ఇక్కడ ఒకటే వాల్యూ ఇస్తున్నాం, సో యూ కెన్ గివ్ 2. సో హిడెన్ అండ్ ఆటో అని ఇచ్చాం. సో మనకి x అండ్ y ఫార్మాట్లో వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చూసారా, అంటే మనకి x అనేది హిడెన్ అయ్యింది. సో దట్స్ వై ఇట్ నాట్ షోయింగ్ స్క్రోల్ హియర్ ఇన్ ద హారిజెంటల్ ఫార్మాట్. సో వెర్టికల్ ఆటో ఇచ్చాం కాబట్టి సో ఆటో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీరు హిడెన్ ఇచ్చేసారు అనుకోండి, సో అక్కడ కూడా చూపించదు. సో ఇక్కడ మనం సింగిల్ వాల్యూ ఇస్తున్నామంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద బోత్ డైరెక్షన్స్. ఓకే, సో బట్ కాకపోతే ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయవలసిన ఫోకస్ ఆన్ ద మెయిన్ పాయింట్ వచ్చేసి we are controlling the content within the container. Okay, so that is the main point we need to understand, and we are doing that by using the overflow and a property use చేస్తున్నాం. Okay, so this is for this session. I hope this session is clear. Okay అండి, in this session we are going to see how to positioning elements and create the layouts. సో ఎలిమెంట్స్ ఏ విధంగా పొజిషనింగ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనం లేఅవుట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద Visual Studio Code. So I just want to take a div with class boxes, and inside that div I just want to take 3 divs same with class box. Okay, so ఇక్కడ నాకు 3 కావాలి కాబట్టి ఇంటూ 3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎ జెన్ కోడింగ్ అంటారు. సో ఈ యొక్క షార్ట్ కట్స్ కూడా నేర్చుకోండి, అర్థమాను టైప్ చేస్తూ అంటే కష్టం అయిపోతుంది. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో పర్ఫెక్ట్. So I just want to take each and every box has the special name. So I just want to take for example box 1, so box 2 and box 3, and just save and just went back to the style.css. and ఇక్కడ మనం మన కంటైనర్కి ఫస్ట్ స్టైల్ చేద్దాం, boxes. బోర్డర్ తీసుకుందాం. సో బోర్డర్ 3 pixel solid, and I just want to take gold. ఓకే, జస్ట్ సేవ్. అండ్ దాని తర్వాత మన ఇండివిజువల్ బాక్సెస్కి తీసుకుందాం. సో డాట్ బాక్స్. సో ఇది అన్ని బాక్సులకి అప్లై అయిపోతుంది. సో లాటర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ తీసుకోవచ్చు. సో విత్ 5 rem and height save 5 rem. Okay, save. Now just look into the output. Okay, so this is what the output we get, but ఇక్కడ మనకు అవుట్పుట్ ఏంటంటే ఓన్లీ కంటైనర్స్కి మాత్రం స్టైల్స్ అప్లై అయినాయి, బట్ వీ డిడ్ంట్ గెట్ ద అవుట్పుట్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్. మనకు బాక్సెస్ ఏం కనిపించట్లేదు బికాజ్ వీ నీడ్ టు డూ ఇండివిజువల్. సో బికాజ్ ఇక్కడ చూడండి బాక్సెస్ మనం ప్రతిదానికి we taken box 1, box 2, box 3. So we just do that.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని క్లాసెస్కి ఒకటే బాక్స్ అని ఒకటే తీసుకున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు మీరు ఏ స్టైల్ అప్లై చేసినా 3 బాక్సెస్కి ఒకలా ఉంటుంది. సో మీకు వేరియేషన్ కనిపించదు. అందుకోసమే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద 3 డిఫరెంట్ క్లాసెస్. ఓకే, లెట్స్ సీ మన ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి ఒకసారి స్టైల్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం బాక్స్ 1కి చేద్దాం. సో బాక్స్ 1. సో పైన బాక్సెస్ అన్నిటికీ కూడా కామన్గా ఉన్న విత్ హైట్ ఇచ్చేసానండి. కాకపోతే మన బాక్సెస్కి స్పెషల్గా ఇవ్వాల్సింది ఏంటంటే వీఆర్ గివింగ్ ద కలర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాంట్ టు టేక్ ఏ ఇండిగో అని చెప్పో మీరు తీసుకుని సేవ్ చేస్తారు అనుకోండి, కనబడతాయి. కాకపోతే 3 బాక్సెస్ కూడా మీకు బ్లెండే కనపడతాయి. సో దట్స్ వాట్ ఐ డిడ్ంట్ టేక్ హియర్. సో ఇది తీసుకోకుండా ఇక్కడ సేవ్ చేయండి. సో జస్ట్ కాపీ పేస్ట్ 2 అండ్ ఇక్కడ మనం పింక్ లయర్ డార్క్ పింక్ తీసుకున్నాం. ఇక్కడ బ్లూ తీసుకోవచ్చు. ఓకే, సేవ్. ఇప్పుడు చూడండి, వీ గెట్ ద డిఫరెంట్ కలర్స్. సో దిస్ ఈజ్ వాట్ ద సెపరేషన్ ఆఫ్ ద క్లాసెస్. మనం ఈ విధంగా మన క్లాసెస్ని సెపరేట్ చేసుకుంటే మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ మనం ఈ లెసన్ వరకు కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ అబ్స్ట్రాక్ట్ బాక్సెస్ ఇక్కడ యూస్ చేస్తున్నామండి. బట్ ఇన్ రియల్ టైమ్ సినారియోస్ దీస్ బాక్సెస్ కుడ్ బి ఎనీథింగ్. మీ యొక్క ఇమేజెస్ కావచ్చు, లేకపోతే హెడ్డింగ్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, సో దట్ ఈస్ రిలవెంట్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే బాక్సెస్ తీసుకున్నామో అది మీకు రియల్ టైంలో ఏదన్నా కావచ్చు. ఓకే, సో వాట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ నౌ ఇస్ ద పొజిషనింగ్. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆ ఎలిమెంట్స్ని ఏ విధంగా పొజిషనింగ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దామండి. ఓకే, సో లెట్స్ సీ హౌ యూ గోనా డూ ద పొజిషనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మూవ్ దిస్ సెకండ్ బాక్స్. సో నేను సెకండ్ బాక్స్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ సీ హౌ యూ గోనా డూ ఇట్. సో ఇట్ క్వైట్ సింపుల్, చాలా ఈజీగా మనం మూవ్ చేయొచ్చు. కాకపోతే వెన్ వీ మూవ్ ఫర్దర్, సో మనం ఇంకొంచెం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్న కొద్ది మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో దాన్ని బట్టి మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా మన యొక్క లేఅవుట్ని క్రియేట్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మూవ్ చేయడం అయితే ఉంది, పొజిషన్ చేయడం అయితే ఉంది, క్వైట్ సింపుల్. సో బాక్స్ 2 కాబట్టి జస్ట్ గో టు పొజిషన్ అండ్ మేక్ ఇట్ యాజ్ ద రెలవెంట్. సో ఫస్ట్ దాన్ని రెలవెంట్ కింద చేయాలండి. బికాజ్ ఎందుకోసం అంటే మనకి బై డిఫాల్ట్గా అబ్సల్యూట్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే రెలవెంట్ ఇచ్చారో అప్పుడే అది మూవ్ అవుతుంది. ఓకే, సో యూ జస్ట్ వాంట్ టు గివ్ ద రెలవెంట్. అండ్ ఇప్పుడు ఇది మూవబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు రెలవెంట్ చేయకుండా లెఫ్ట్కి 4 rims మూవ్ చేశారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు రెలవెంట్ చేశారు కాబట్టి ఇది మూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని రెలవెంట్ చేయలేదు, కాలన్ అబ్సల్యూట్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పొజిషనింగ్ అనేది అబ్సల్యూట్లో పెట్టారనుకోండి, సో అవుట్పుట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఫిక్స్డ్లో పెట్టారనుకోండి, సో ఇక్కడ అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మీరు అవుట్పుట్ అనేది మనకు కావాలి అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు బి మేక్ ఇట్ ఎస్ ద పొజిషన్ ఈక్వల్స్ టు రెలవెంట్. సో పొజిషన్ అనే ప్రాపర్టీని మనం రెలవెంట్లో పెట్టుకోవాలి. ఓకే, సో జస్ట్ సేవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ మేక్ ఇట్ యాజ్ అ బాటమ్ 4 rem సేవ్. సో ఇప్పుడు చూడండి, సో మీకు ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ లెఫ్ట్ మూవ్ చేసినప్పుడు చూడండి అది రైట్కి మూవ్ అయింది. సో సేవ్. సో మీరు లెఫ్ట్ 4 rims ఇచ్చినప్పుడు అది ఎటుపక్క మూవ్ అవుతుందండి మనకి ఎలిమెంట్ అనేది, ఇట్స్ మూవ్స్ టువర్డ్స్ ద రైట్. సో అదేంటది, నేను లెఫ్ట్ ఇస్తే ఇది రైట్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాటమ్ ఇస్తే ఇది పైకి మూవ్ అవుతుంది. ఓకే, సో అది ఆ విధంగానే మూవ్ అవుతుంది. ఓకే, ఇట్ హ్యాస్ టు బీ డిజైన్డ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో ఇట్ హ్యాస్ దేర్ పర్టికులర్ రీజన్స్ ఉంటాయి మనకి బ్యాక్ అండ్ కోడింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రివర్స్లో కావాలి అనుకుంటే వీ నీడ్ టేక్ ద నెగిటివ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ -4 rims. సో చూసేటప్పుడు అది మనకి ఎటు పక్కకి వెళ్ళింది, లెఫ్ట్కి వెళ్ళింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ -4, సో ఇట్ గోస్ టు ద బాటమ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ అది కాదు సార్, నాకు రైట్ అంటే రైట్కే మూవ్ అవ్వాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సో అలాంటప్పుడు నేను ఎలా తీసుకోవాలి? సో క్వైట్ సింపుల్ అండి. సో రైట్ తీసుకుని
ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ తీసుకుని సో ఇప్పుడు మీరు రైట్ తీసుకుని 4 rims మూవ్ చేయమన్నారు. సో అది ఎటు పక్క వెళ్తుంది, సో అటుపక్క వెళ్తుంది. సో రైటే కావాలనుకుంటే మీరు నెగిటివ్ యూజ్ చేయాల్సిందే. సో నెగిటివ్ యూజ్ చేస్తే మీకు ఇప్పుడు రైట్ సైడ్ సో 4 units మనకి 4 rims పక్కకు మూవ్ అయింది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఈక్వల్స్ టు -4 rims ఇచ్చారనుకోండి. సో జస్ట్ సేవ్ చేసి అవుట్పుట్ చూస్తే మనకి ఇప్పుడు 4 rims మనకి రైట్ సైడ్ మూవ్ అయింది. సో అక్కడ కూడా మీరు నెగిటివ్ వాల్యూ అనేది తీసుకోవాల్సిందే. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ జస్ట్ మూవ్ బ్యాక్. Perfect. So I just want to take the all positive values. Okay, perfect. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క డస్టీ పింక్ కలర్ అనేది మన యొక్క వైలెట్ కలర్ని డామినేట్ చేస్తుంది, అంటే ఓవర్లాప్ అవుతుంది. సో ఓవర్లాప్ అవి ఆ యొక్క లేఅవుట్ కానీ లేకపోతే ఆ యొక్క ఎలిమెంట్ని సగం వరకు కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు ఎక్కువ లోపలికి తీసుకున్నారనుకోండి 2 ఎంతో, సో ఇంకా లోపలికి వెళ్ళి ఆ ఎలిమెంట్ కనబడట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ యూజింగ్ ద ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇండెక్స్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అనేది ఇట్ కుడ్ బి ఇన్ ద 3 directions. మనకి ఫస్ట్ వచ్చేసి వెర్టికల్ అండ్ సెకండ్ వచ్చేసి హారిజెంటల్ అండ్ థర్డ్ వచ్చేసి టువార్డ్స్ యువర్ ఐస్. అంటే మన యొక్క సిస్టమ్ నుంచి మన కంటికి ఒక లైన్ గీసామనుకోండి, సో ఏ యాంగిల్ వస్తుందో ఆ యాంగిల్ వస్తుంది అనమాట, అంటే ముందుకి వెనక్కి జరుగుతుంది అనమాట. సో ఇండెక్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చారనుకోండి, సో సేవ్. సో 1 ఇస్తే అది ఆ విధంగానే ఉంటుంది. మీరు నెగిటివ్ ఎప్పుడైతే ఇచ్చారో -1, సో ఇట్ మూవ్స్ టు ద బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మనకి అది ఓవర్లాప్ చేయకుండా అది బ్యాక్కి వెళ్ళింది, ఆ ఎలిమెంట్ బ్యాక్కి. సో దట్ ఈస్ ద వాట్ వీ హ్యావ్ టు బి యూజ్ ఇన్ దిస్ పొజిషనింగ్. సో పొజిషనింగ్ అనేది మనం ఈ విధంగా చేసుకుంటామండి. ఓకే, సో మనం మన యొక్క రిలేటివ్ పొజిషన్తో వీ క్యాన్ మూవ్ ఇన్ ఎలిమెంట్ రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్, అంటే దాని యొక్క నార్మల్ పొజిషన్ నుంచి మనం మూవ్ చేయొచ్చు. సో ఇది పేజ్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఇంపాక్ట్ చేయదు. సో ఈ యొక్క రిలేటివ్ ఎలిమెంట్స్ వల్ల మనకు వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది పేజ్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ని దేన్ని కూడా ఇంపాక్ట్ చేయదు, అంటే మూవ్ చేయదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద రిలేటివ్ పొజిషనింగ్. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా వీ హ్యావ్ అబ్సల్యూట్ పొజిషనింగ్. సో ఈ యొక్క అబ్సల్యూట్ పొజిషన్తో వీ కెన్ పొజిషనింగ్ ఎన్ ఎలిమెంట్ రిలేటివ్ టు ఇట్ కంటైనర్. ఓకే, సో ఒక్కసారి చూపిస్తే చూడండి. సో ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్గా మీకు చెప్పాలంటే ఇది ఖచ్చితంగా రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక చూపించినప్పుడు కూడా అవుట్పుట్ చేసి మారిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ పొజిషన్ అబ్సల్యూట్. సో ఇక్కడ మీరు పొజిషనింగ్ అబ్సల్యూట్ యూస్ చేయాలి అంటే మీరు కంటైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క కంటైనర్ యొక్క పొజిషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ద పొజిషన్ ఆఫ్ ద కంటైనర్ రిలేటివ్. సో మన యొక్క కంటైనర్ యొక్క పొజిషన్ వచ్చేసి రిలేటివ్ అని ఇస్తామండి. ఓకే, సో బికాజ్ అంటే మీరు అడగచ్చు సార్ ఎందుకోసం మళ్ళీ కంటైనర్కి పొజిషనింగ్ ఇస్తున్నారంటే బికాజ్ if you want to use the absolute positioning, so it has to be relevant to the container. సో మన కంటైనర్కి ముందు పొజిషనింగ్ అనేది ఉంటేనే కదా అప్పుడు మన యొక్క ఎలిమెంట్స్కి మనం పొజిషన్ అనేది ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద పొజిషనింగ్ అబ్సల్యూట్ దెన్ వీ మస్ట్ గివ్ ద కంటైనర్ పొజిషన్ ఆల్సో రిలేటివ్ అనేది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు బి అండర్స్టాండ్. జస్ట్ డూ రిమైనింగ్ చేంజెస్ ఆల్సో హియర్. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్ హియర్ and I just want to take right 0 and left 0 and z index you can take any positive value. Okay, సో ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు వాల్యూ 0 అనేది ఇచ్చినప్పుడు ఇట్ డజంట్ మీన్ ఎనీ యూనిట్, మీరు అక్కడ ఎటువంటి యూనిట్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, సో టు రీక్యాప్ విత్ అబ్సల్యూట్ పొజిషనింగ్ వీ కెన్ పొజిషన్ ఎలిమెంట్ రిలేటివ్ టు ద కంటైనర్. కంటైనర్ని బేస్ చేసుకుని కంటైనర్ని బట్టి మనం మన యొక్క ఎలిమెంట్ యొక్క పొజిషన్ అనేది మనం చేంజ్ చేస్తాం. అండ్ ఫర్ దిస్ టు హ్యాపెన్ ఇది మనకి ఈ యొక్క అబ్సల్యూట్ పొజిషనింగ్ అనేది మనం యూస్ చేసుకోవాలి అంటే దెన్ అవర్ కంటైనర్ షుడ్ బి పొజిషన్ రిలేటివ్. సో మన యొక్క కంటైనర్ యొక్క పొజిషన్ అనేది మనం రిలేటివ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ అబ్సల్యూట్ పొజిషనింగ్. సో బిఫోర్ వీ గోనా చెక్ ద అవుట్పుట్ ఒక్కసారి మీరు జస్ట్ గివ్ this is not left handed, so bottom equals to 0. Okay, so that's it and save and run the application.
రైట్. సో ఇప్పుడు మన అవుట్పుట్ చూస్తే ఇట్ కుడ్ బి సమ్వేర్ అబ్సల్యూట్. అంటే ఇక్కడ మన యొక్క అబ్సల్యూట్ పొజిషనింగ్ అనేది ఏం చేసింది, మన యొక్క ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ అనేది ఇంపాక్ట్ చేసింది. అంటే మనం మార్చింది బాక్స్ 2 బట్ బాక్స్ 3 కూడా చూడండి పైకి వచ్చేసింది. బికాస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ యొక్క స్పేస్ని ఇది క్యాలిక్యులేట్ చేయదు. అంటే ఇది ఇప్పుడు 2 లేయర్స్ కింద తీసుకుందనమాట. ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఎన్ ఎలిమెంట్ ఆల్వేస్ స్టే ఆన్ ద టాప్, జస్ట్ లైక్ ఏ టాప్ నావిగేషన్ బార్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు అబ్సల్యూట్ పొజిషనింగ్లో, సో అబ్సల్యూట్ పొజిషనింగ్లో మీకు ఖచ్చితంగా మీ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. సో అక్కడ ఎలిమెంట్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మన యొక్క పొజిషనింగ్ అబ్సల్యూట్ పొజిషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని విజువలైజ్ చేయదు, దానికి కన్సిడర్ చేయదు అనమాట. ఓకే, ఇది ఒక ఎలిమెంట్ ఉంది అనేది అసలు కన్సిడర్ చేయదు అది. సో మీకు ఏదైతే నార్మల్ పొజిషన్లో ఉన్నాయో వాటిని మాత్రం ఇది కన్సిడర్ చేస్తుంది. అందుకోసమే మీకు అబ్సల్యూట్ పొజిషన్ పక్కకి వెళ్ళగానే అది ఓకే ఇక్కడ ఏం లేవు అనుకుని సో థర్డ్ ప్లేస్లో ఉన్న థర్డ్ బాక్స్ని సెకండ్ ప్లేస్కి తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో అది మనకి బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అండి. ఓకే, సో అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పొజిషనింగ్ దట్ ఈజ్ ఫిక్స్డ్. So for suppose if you want an element always stays on the top just like a navigation bar. So navigation bar laga meeku arthamaanu aa యొక్క ఎలిమెంట్ అనేది పైన టాప్లో ఉండాలి అనుకుంటున్నారు. సో అలాంటి సినారియోస్లో వీఆర్ యూజింగ్ దిస్ ఫిక్స్డ్ పొజిషన్. ఓకే, సో జస్ట్ సీ హౌ యూ గోనా డూ దిస్. సో జస్ట్ గివ్ ఈ నేమే మనకు అర్థమైపోతుంది, ఫిక్స్డ్. అండ్ టాప్ వచ్చేసి just give 0, that's it. and index positive అలా ఉంచేసేయండి. అండ్ మన బాడీ ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి మన యొక్క బాక్స్ 2 ఏదైతే ఉందో అది మనకి టాప్, అంటే ఆ యొక్క నావిగేషన్ బార్లో మనకు కావాలనుకుంటే వీ కెన్ రిడ్యూస్ ద విడ్త్. సో అక్కడ మనం కొంచెం విడ్త్ అనేది ఓకే మళ్ళీ మనం విడ్త్ అనేది తగ్గిస్తే ఇది ఒక్కదానికి మనం సెపరేట్గా ఇచ్చుకుందాం. విడ్త్ అండ్ హైట్. సో విడ్త్ అనేది ఒక 25 ఇద్దాం అండ్ హైట్ అనేది ఓకే 1 ఇస్తే సరిపోతుంది. అట్లీస్ట్ మీకు నావిగేషన్ బార్లకు కనపడ్డ కోసం. సో ఇప్పుడు మన యొక్క సెకండ్ బాక్స్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ బి జస్ట్ లుక్ లైక్ ఏ నావిగేషన్ బార్. సో మన యొక్క నావిగేషన్ బార్ లాగా కనబడుతుంది. సో ఈ యొక్క నావిగేషన్ బార్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ బి ఫిక్స్డ్ టు ద నావిగేషన్. అంటే అది మనకి మూవ్ కాకూడదు అనమాట. ఈవెన్ మన యొక్క వెబ్ పేజ్ అనేది మనం స్క్రోల్ చేసినప్పటికీ కూడా దాని పొజిషన్ అనేది మారకూడదు. ఈ యొక్క ఫిక్స్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది మీకు జస్ట్ చూపించడానికి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఒక్కసారి మనకి వెబ్ పేజ్ హైట్ అనేది ఇంక్రీజ్ చేద్దామండి. అండ్ ఇక్కడ నేను విడ్త్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇట్స్ సమ్వాట్ 45 ఈజ్ ఎనఫ్. సో సమ్వాట్ ఇట్స్ లుకింగ్ లైక్ ఏ నావిగేషన్ బార్. సో బాడీలోకి వెళ్ళి మనం ఒకసారి హైట్ పెంచుదాం. సో జస్ట్ మీకు చూపించడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్ తీసుకోండి. అండ్ హైట్ ఇక్కడ జస్ట్ టేక్ 300 వ్యూ హైట్. ఓకే, సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు చూడండి మీరు స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినప్పటికీ కూడా మన యొక్క నావిగేషన్ బార్ అంటే సో మనం ఏదైతే పొజిషన్ చేసామో మన ఎలిమెంట్ని, సో అది ఎలిమెంట్ మారట్లేదు కదా, ఇట్ హ్యాస్ టు బి స్టిక్ లైక్ ఏ నావిగేషన్ బార్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఫిక్స్డ్ పొజిషనింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, బిఫోర్ ఐమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ సమ్మరీ. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో మనం మన యొక్క పొజిషనింగ్ అనేది ఇవ్వడానికి వీ హ్యావ్ ఎ 2 ways. సో 1 way is to use the width and height. సో మనం విడ్త్ టు హైట్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటాం, విచ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు బి డన్ సో ఫార్. సో ఇప్పటి వరకు మనం ఏది చేసామో అదే. సో అనదర్ వే ఇస్ టు యూజ్ ద కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్స్ ఆర్ టాప్ ఆర్ బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ ఇప్పుడు మీకు ఇచ్చి చూపించాను. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సెకండ్ బాక్స్ let add a 2 rims. I just want to make it so last and final. So ఓకే, సో మీకు ఇది నావిగేషన్ బార్ కోసం ఇక్కడ జస్ట్ మీకు ఆ లుక్ కోసం ఇక్కడ చూపించాను. సో జస్ట్ ఇది రిమూవ్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో లెఫ్ట్లో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ 2 rim
అండ్ మీకు రైట్లో టు రన్ and just save and run the application. So nothing gonna happen. So ikkada emi maniki we didn't see any changes here because we already position is fixed. So fixed lo undi left to right maniki ee vidhanga undi. For example, I just want to make a width and ikkada we have explicit ga manaki width to height anedi ichchesam kabatti akkada we didn't see any changes. But for the second box I just want to do some changes in the width. So width lo kuda nenu maardam anukunna. సో విత్ ఏంటంటే ఇందాక మనం ఇచ్చినట్టు కాదు, ఇప్పుడు నేను ఏంటంటే ఆ బ్రౌజర్కి వదిలేస్తున్నా, ఆటో చేసేసాను. అంటే ఆ బ్రౌజర్ అనేది ఆటోలో దాని యొక్క విత్ అనేది ఇది అడ్జస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 2 rems లెఫ్ట్ తీసుకుంది గ్యాప్ అండ్ 2 rems రైట్ తీసుకుంది గ్యాప్. సో ఈ విధంగా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఇఫ్ యూ వాంట్ రెస్పాన్స్, సో రెస్పాన్సివ్నెస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత మొబైల్ వర్షన్ తీసుకున్నా చూడండి, సో ఇక్కడ 2 rems గ్యాప్ ఉంది, ఇక్కడ 2 rems గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాబ్లెట్ వర్షన్ తీసుకోండి. సో ట్యాబ్లెట్ వర్షన్ తీసుకుని 2 rems గ్యాప్ ఉంది, ఇక్కడ 2 rems అనేది గ్యాప్ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ మెయింటైనింగ్. ఓకే, సో ఇది మనకి ఎప్పుడు జరుగుతుందంటే వీ కెన్ యూజ్, అంటే అక్కడ మనం పొజిషనింగ్ అనేది ఎవరికి ఓన్లీ విత్ టు హైట్ ఇవ్వాలి, లేకపోతే టాప్ టు రైట్ ఇవ్వాలి, లేకపోతే లెఫ్ట్ టు రైట్, జస్ట్ ఇట్ డజంట్, లేకపోతే లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి, ఇట్ డజంట్ లైక్ దట్ అండి. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ కెన్ గో. సో మనకున్న అవుట్పుట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మనం మూవ్ అవుతామండి. ఓకే, సో పొజిషనింగ్ కుడ్ బి గివెన్ ఇన్ ద 3 points, దట్ ఈస్ రిలవెంట్, అబ్సల్యూట్ అండ్ ఫిక్స్డ్. సో 3 పొజిషన్స్ మనం ఇస్తాం. సో రిలవెంట్ అనేది రిలవెంట్ టు ద ఎలిమెంట్స్ నార్మల్ పొజిషన్, అంటే దాని యొక్క నార్మల్ పొజిషన్ నుంచి అది మూవ్ చేస్తుంది. అబ్సల్యూట్ అనేది ఇట్స్ రిలవెన్స్ టు ద పేరెంట్, అంటే దాని యొక్క పేరెంట్ కంటైనర్ని బేస్ చేసుకున్నది మూవ్ అవుతుంది. అండ్ ఫిక్స్డ్ అనేది ఇట్స్ రిలవెంట్ టు ద వ్యూ పోర్ట్, అంటే మనం చూస్తున్న వెబ్ పేజ్కి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పొజిషనింగ్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, in this session we are going to see one of the most important concepts in CSS, that is బాక్స్ మోడల్. అంటే మనం రాసిన కోడ్, అంటే మనం రాసిన HTML కోడ్ కావచ్చు, లేకపోతే CSS కోడ్ కావచ్చు. సో ఎప్పుడైతే మన బ్రౌజర్ ఈ యొక్క ఎలిమెంట్ని రెండర్ చేస్తుందో అప్పుడు బ్రౌజర్ ప్లేస్ దట్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఇన్విజిబుల్ బాక్స్. సో అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందండి, సో ఈ యొక్క ఎలిమెంట్స్ని ఇన్విజిబుల్ బాక్స్లో పెడుతుంది. సో ఆ యొక్క ఇన్విజిబుల్ బాక్స్ని మనం బాక్స్ మోడల్ అంటాం. సో ఈ యొక్క బాక్స్ మోడల్లో వీ హ్యావ్ 4 sectors. సో వచ్చేసి ఫస్ట్ ఇది కంటెంట్, అండ్ దాని తర్వాత ప్యాడింగ్, అండ్ దాని తర్వాత బోర్డర్, అండ్ దాని తర్వాత మార్జిన్. సో అసలు ఇవన్నీ కూడా, సో కంటెంట్ ఏంటి, ప్యాడింగ్ ఏంటి, బోర్డర్ ఏంటి, మార్జిన్ ఏంటి అనేది ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ వచ్చేసి కంటెంట్. సో కంటెంట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద బాక్స్, వేర్ ద టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఏదైతే మన యొక్క HTML కోడ్లో రాసుకుంటామో సో అదంతా కూడా ఏదైతే కనబడుతుందో ద కోర్ కంటెంట్, సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ కంటెంట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, సో దాన్ని మనం కంటెంట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. సో అది మనకి టెక్స్చర్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా అపేర్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్ పార్ట్. సో మనకి ఫ్రంట్ ఎండ్లో ఏదైతే కనబడుతుందో అదంతా కూడా మనం కోర్ కంటెంట్, సో అదంతా కూడా మనకి కంటెంట్ అనే ఏరియా ఉంది చూసారా, అక్కడికి వెళ్తుంది. అండ్ దాని తర్వాత ప్యాడింగ్. సో ఇట్స్ క్లియర్స్ ఎన్ ఏరియా అరౌండ్ ద కంటెంట్, అంటే మనకి కంటెంట్కి అండ్ మన యొక్క బోర్డర్కి మధ్యలో స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అ ప్యాడింగ్. అండ్ ప్యాడింగ్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్. సో మనం ఈ యొక్క గ్యాప్ ఏదైతే తీసుకుంటామో మన యొక్క కంటెంట్కి అండ్ బోర్డర్కి మధ్య ఉండే స్పేసు లేకపోతే గ్యాప్ని మనం ప్యాడింగ్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ అ ప్యాడింగ్. అండ్ దాని తర్వాత బోర్డర్, ఏ బోర్డర్ దట్ గోస్ అరౌండ్ ద ప్యాడింగ్ అండ్ ద కంటెంట్. సో బోర్డర్ అనేది మనకి కంటెంటు అండ్ అట్ ద సేమ్ టైం ప్యాడింగ్ పైన మనకి ఏదైతే వస్తుందో సో దాన్ని మనం బోర్డర్ అంటున్నాం. ఓకే, అండ్ దాని తర్వాత మార్జిన్. సో మార్జిన్ అనేది ఇట్స్ క్లియర్స్ ఇన్ ఏరియా అవుట్ సైడ్ ద బోర్డర్, అంటే మార్జిన్ అనేది మనకి బోర్డర్ పైన వస్తుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద బోర్డర్ ఇన్ బిట్వీన్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే మీకు ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి స్పేస్ ప్రొవైడ్ చేసేది మార్జిన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెక్స్ట్ ఎలిమెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇమేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 images ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి, సో ఇవన్నీ కూడా కన్సిడర్ యాజ్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్య మీకు స్పేస్ కావాలి అంటే అట్ ద టైమ్ వీఆర్ యూజింగ్ ద మార్జిన్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ దిస్ మార్జిన్ ఆల్సో ట్రాన్స్పరెన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 important properties of the box model.
సో ఇదంతా కూడా మనం ఇప్పుడు కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద paragraph element P. So inside the paragraph element I just want to take a dummy text. Okay, so just LOREM and length of 5. Just click on enter. So right, just save and run the application. ఓకే, పర్ఫెక్ట్ అండి. హియర్ వీ హ్యావ్ అన్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ కనబడుతుంది. సో జస్ట్ అబ్జర్వ్ ద అవుట్పుట్. సో ఇక్కడ మనం జస్ట్ అబ్జర్వ్ దిస్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క టెక్స్ట్ మనకి అవుట్పుట్ ఏదైతే వచ్చిందో సో దీని మీద మీరు జస్ట్ మౌస్ అనేది మూవ్ చేస్తున్నప్పుడు చూడండి. సో సో ఈ కోడింగ్లో మనం బాడీ, సో ఇన్సైడ్ ద బాడీ వీ హ్యావ్ ఎ పారాగ్రాఫ్ ఎలిమెంట్, రైట్? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద కంటెంట్. ఆ కంటెంట్ చుట్టూరు మనకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కలర్స్. సో డిఫరెంట్ కలర్స్లో మనకి డిఫరెంట్ బాక్సెస్ కనబడుతున్నాయి అండ్ ఈచ్ బాక్స్ హ్యాస్ ఎ డిఫరెంట్ కలర్. సో ఇక్కడ ప్రతి బాక్స్కి మనకి ఇక్కడ మనకి ప్రతి బాక్స్కి కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో where we getting these boxes and what are the different colors? So colors enti, boxes enti, so we can get down here. So here we have a ledger. Okay, so ikkada maniki ledger anedi ikkada maniki provide chestundi. So ee yokka ledger lo maniki we have a 4 properties, that is first వచ్చేసి కంటెంట్ and దాని తర్వాత the padding and then the border and then the margin. Okay, so these are the 4 properties what we discussed జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. సో మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో సో జస్ట్ ఈ యొక్క 4 ప్రాపర్టీస్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి, రైట్? సో ఇప్పుడు మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ మనం కోడింగ్ పర్స్పెక్టివ్లో రాస్తున్నప్పుడు అది ఏ విధంగా ఉందన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం కంటెంట్ దగ్గరికి వెళ్దాం. సో కంటెంట్ ఈజ్ ద representing in the blue color and padding is representing in green and border representing in yellow and margin representing in orange. Okay, so these are the colors. So these colors are just separation అంటే వేరియేషన్ చూపించడానికి అంతే. ఓకే, సో ఫస్ట్ మనం కంటెంట్ చూద్దామండి. సో కంటెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి లెంగ్త్ 752 విడ్త్ ఉంది అండ్ 18 హైట్ ఉంది. సో దిస్ ఇస్ ద కంటెంట్. సో కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ గో టు విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఈ యొక్క లెంగ్త్ మీరు అంటే కంటెంట్ పెంచారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, మనకి విడ్త్ అనేది పెరిగింది. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో ఇప్పుడు చూడండి. సో ఆబ్వియస్గా మనకి చూడండి. సో కంటెంట్లో చేంజ్ వచ్చింది. సో వెన్ ఎవర్ వీ చేంజ్ ద కంటెంట్, సో కంటెంట్ ఏరియా అనేది మారుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద ప్యాడింగ్. సో ఇక్కడ మనకి ప్యాడింగ్ మనం ఏం ప్రొవైడ్ చేయలేదు. సో జస్ట్ స్టైల్స్లోకి వెళ్తే వీ డజంట్ ప్రొవైడ్ ఎనీ ప్యాడింగ్ అండ్ బార్డర్, అందుకోసం మనకి ఇక్కడ ఏమీ చూపించట్లేదు. సో బట్ మనకి ఇక్కడ మార్జిన్ చూస్తే 16 ఉంది. సో వేర్ దిస్ మార్జిన్ గెట్? సో ఇక్కడ మార్జిన్ మనకి 16 ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇక 16 పిక్సెల్ అనేది ఇట్ ఈస్ అసైన్డ్ బై గూగుల్ క్రోమ్ బై డిఫాల్ట్ వాల్యూ. సో క్రోమ్కి డిఫాల్ట్ వాల్యూ మార్జిన్ వచ్చేసి 16 పిక్సెల్ అనమాట. అది మనకి బ్రౌజర్ అనేది అసైన్ చేస్తుంది. సో ఇట్ కుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్రౌజర్స్. సో యొక్క వాల్యూ అనేది ఒక్కొక్క బ్రౌజర్కి ఒక్కొక్కలా ఉంటుందండి. ఓకే, సో లెట్స్ సీ ఇన్ CSS హౌ వీ కెన్ కంట్రోల్ దీస్ ఏరియాస్. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ అన్ని కూడా మనం త్రూ CSS ద్వారా ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు ప్రొవైడ్ ద ఫస్ట్ స్టైల్. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్యాడింగ్ ఇస్తున్నానండి. సో ఐ జస్ట్ వాంట్ గివ్ ద ప్యాడింగ్. సో మీకు ఆల్రెడీ మనం ప్యాడింగ్ గురించి మాట్లాడాం. సో ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తామంటే ప్యాడింగ్ అనేది టర్బల్. ఓకే, సో టర్బల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ top, right, bottom, left. Okay, so I just want to give the 10 pixel to top and 20 pixel to right and 10 pixel to bottom and 20 pixel to left. సో ఇది మనం ఎలా అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇదే లెంగ్త్లో ఇవ్వాలని లేదు. సో జస్ట్ రిప్రజెంటేషన్ కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇట్ కుడ్ బి రిటర్న్ ఇన్ TRBL. ఓకే, సో జస్ట్ ఇది మనకి రిప్రజెంటేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనకి షార్ట్ హ్యాండ్ ఫామ్లో కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసేసారు అనుకోండి. సో బాటమ్ అండ్ లెఫ్ట్, దెన్ బై డిఫాల్ట్గా ఇది ఏం అసైన్ చేస్తుందంటే ఇట్ కుడ్ బి అసైన్ లైక్ ఏ 10, 20, 10, 20. సో బై డిఫాల్ట్గా ఈ విధంగా అసైన్ చేస్తుంది. ఓకే, సో అంటే మీరు ఇట్ విల్ టేక్ ద హారిజెంటల్ అండ్ వెర్టికల్.
సో 2 వాల్యూస్ అనేది తీసుకుంటుంది. సో ఇట్ కుడ్ బి కన్సిడర్ యాజ్ 2 వాల్యూస్ vertical and horizontal. ఓకే, సో ఇలా 2 వాల్యూస్ కింద తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్యాడింగ్. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద ప్యాడింగ్. ఒక్కసారి మనం దీన్ని సేవ్ చేసి సో జస్ట్ వెన్ బ్యాక్ టు కోడింగ్. ఎస్, సో ఇక్కడ చూడండి మీకు ప్యాడింగ్ అనేది యాడ్ అయింది. సో ప్యాడింగ్ ఏ విధంగా యాడ్ అయిందండి, 10 20 20 అంటే ఇట్స్ ద టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. సో దీన్ని మనం షార్ట్ కట్ ఫామ్లో టెరబుల్ అంటాం. ఇప్పుడు మనకి చూడండి ప్యాడింగ్ ఏదైతే కలర్ ఉందో సో అది మనకి కనబడుతుంది. సో అంటే ఆ యొక్క స్పేస్ అనేది తీసుకుంది అనమాట. సో ఇట్ కుడ్ బి అ కంటెంట్ బ్లూ అండ్ ప్యాడింగ్ ఇన్ ద గ్రీన్ కలర్. ఓకే, సో పర్ఫెక్ట్. జస్ట్ వన్ బ్యాక్ అండ్ గివ్ సమ్ బార్డర్, BORDER border. సో బార్డర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, వన్ ఆఫ్ ద సెపరేట్ సెషన్లో మాట్లాడాను. సో బార్డర్ హ్యాస్ 3 values. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద 5 pixel and style solid and color I just want to give green, yellow. Okay, so just save it and just went back. Yeah, perfect. So ఇప్పుడు మనకి బార్డర్ కూడా వచ్చేసింది. సో బార్డర్ వచ్చేసి 5. ఓకే, సో ఇఫ్ యూ గివ్ వన్ సైడ్ ఓన్లీ దెన్ ఇట్ విల్ టేక్ దట్ వాల్యూ టు. ఓకే, సో మనకి టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్కి సేమ్ అదే వాల్యూ అనేది తీసుకుంటుంది. ఓకే, సో మీరు కావాలనుకుంటే డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ రైట్ నౌ. ఫర్ ఈ ఎగ్జాంపుల్కి సరిపోతుంది. అండ్ మార్జిన్ అనేది మనకి బై డిఫాల్ట్ మార్జిన్ అనేది మనకి 16 ఏదైతే క్రోమ్ది ఉందో సో అదే తీసుకుంది. లేదు మీరు మార్జిన్ ఏదైనా ఇస్తానో ఐ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్ అంటే మనం ఆ యొక్క మార్జిన్ కూడా మనం మార్చచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బాక్స్ మోడల్. ఓకే, సో ఇదంతా కూడా మనకి బాక్స్ మోడల్లోకి వస్తుంది. బట్ మనలో చాలామందికి వీ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ హౌ టు యూజ్ padding and margin. So I will clarify that before I'm gonna close this session. So ఈ సెషన్ క్లోజ్ చేయడానికన్నా ముందు అసలు మనకి ప్యాడింగ్కి మార్జిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటిని అసలు ఏ విధంగా యూజ్ చేయాలనేది ఫస్ట్ ఈ సెషన్లో చెప్పి అండ్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, సో లెట్స్ సీ. ఓకే అండి, సో జస్ట్ వెంట్ బ్యాక్ టు కోడింగ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ డమ్మీ డేటా ఆఫ్ length 5 and perfect, and I just want to make a copy here. Just copy and paste and just save it. Okay, so once see the output. Okay, perfect. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ ప్యాడింగ్ అండ్ మార్జిన్. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ గివ్ 20 pixel and margin వచ్చేసి I just want to give 0. Okay, so just save it. Otherwise we can give 30 or 40. We can give that. Okay, so save and run the application. మనకి కంటెంట్ ఉంది బట్ వీళ్ళకి లెంగ్త్ ఎక్కువ వచ్చేసింది సో చూపించటం లేదు. 1 minute. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ 30 pixel. ఓకే, లిటిల్ బిట్ గుడ్. ఓకే, చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి నేను ప్యాడింగ్ అనేది 30 pixel ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఈ యొక్క ఎలిమెంట్ బాటంలో ఉన్న ప్యాడింగ్ అనేది 30 pixel ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అబ్జర్వ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఎలిమెంట్. సో కమింగ్ టు దిస్ ఎలిమెంట్, సో ఇక్కడ మనకి ఈ యొక్క సెకండ్ ఎలిమెంట్లో ప్యాడింగ్ అనేది మనకి ఇట్ కుడ్ బి ఎ 30 pixel అనేది మనకి టాప్లో ఉంది, అట్ ద సేమ్ టైం బాటంలో కూడా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్యాడింగ్ వీ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ద 2 elements. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ స్మాల్ చేంజ్. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద కోడింగ్. సో మీకు పాయింట్ అర్థమైంది కదండి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సో ఇక్కడ మీరు ఈ ఎలిమెంట్ మీద మౌస్ని మూవ్ చేసినప్పుడు మనకి ప్యాడింగ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్కి 30 pixel పైన ఉంది అండ్ 30 pixel కింద ఉంది, అంటే మనకి టాప్ బాటంలో ఉంది. అండ్ సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చినప్పటికి 30 pixel పైన ఉంది అండ్ 30 pixel బాటంలో ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్యాడింగ్. అండ్ మనకి లెఫ్ట్ టు రైట్ కూడా వీ హ్యావ్ దట్ ప్యాడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టాప్ అండ్ బాటమ్. ఓకే, సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎలిమెంట్ యొక్క బాటమ్ పిక్సెల్ గురించి మాట్లాడడం అండ్ సెకండ్ ఎలిమెంట్ టాప్ పిక్సెల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ప్యాడింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్ దిస్ పాయింట్ అండ్ నౌ గెట్ బ్యాక్ టు ద కోడింగ్.
Yes, so I just want to make a small change here. So I just want to give margin 30 pixel and padding 0. పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడండి, నేను రివర్స్ చేశాను ఇది. సో ఇప్పుడు ఇది రివర్స్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, లెట్స్ సీ. ఇప్పుడు మనకి ఈ మార్జిన్ ఏదైతే ఉందో 30 పిక్సెల్ బాటమ్ది ఏమైందండి, ఇట్స్ కొలాప్స్ విత్ ద సెకండ్ ఎలిమెంట్ 30 పిక్సెల్ టాప్ మార్జిన్. సో మనకి ఇప్పుడు ఏమైంది, 30 పిక్సెల్ అనే మార్జిన్ మనకి టాప్ ఎలిమెంట్ బాటమ్తోను అండ్ బాటమ్ ఎలిమెంట్ టాప్ మార్జిన్తోను కొలాప్స్ అయింది. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మార్జిన్ కొలాప్సింగ్ అంటాం. ఓకే, సో దీన్ని మనం మార్జిన్ కొలాప్సింగ్ అంటాం. సో ఈ ఎలిమెంట్స్ని మనం సెపరేట్ చేయడానికి మన మార్జిన్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఓకే, సో ఈ యొక్క ఎలిమెంట్స్ మనం సెపరేట్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద మార్జిన్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి నేను ఇది జస్ట్ వాంట్ క్లోజ్ చేసేసి మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో ఈ ఎలిమెంట్స్ని సెపరేట్ చేయడానికి మనం మార్జిన్ ప్రాపర్టీ అనేది యూస్ చేసుకుంటాం. ఒకవేళ బోర్డర్స్కి కంటెంట్ ఏరియా ఆఫ్ ది ఎలిమెంట్, ఓకే, సో బార్డర్కి అండ్ కంటెంట్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్కి మధ్య స్పేస్ కావాలి, లేకపోతే సెపరేషన్ కావాలి అంటే అప్పుడు మనం ప్యాడింగ్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్. ఈ విధంగా మనం ప్యాడింగ్ అండ్ మార్జిన్ ప్రాపర్టీని యూస్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్.